కిరణ్మయి మ్యామ్ మీరు రికార్డ్ చేస్తారా? యా. మీరు స్టార్ట్ చేసి ఇచ్చండి. ఓకే అండి. యా. నమస్తే ఆల్ మాస్టర్స్. మనం వివేక చూడమని అనే బుక్ చదువుకుంటున్నాం కదండి. ముందు రోజు మనం ఏం తెలుసుకున్నాం? వ్యామోహం గురించి చెప్తున్నారు కదండి. ఒక యువరాణి, ఒక మహారాణి ఉంటది. ఆవిడ చాలా అందంతో మిడిసిపడుతూ ఉంటుంది. ఆవిడ అందరికి విసిరేస్తూ ఉంటది. ఇక ఎప్పుడైతే ఆవిడ మరణం సమీపించిందో అందరూ ఆవిడ అందంగా ఉందని వెంటబడుతూ ఉంటారు. ఆవిడ చనిపోయినప్పుడు ఎవ్వరు ఒక్కడు కూడా వెళ్ళరు. అంటే మనం ఏంటంటే ఉన్నంతసేపు ఏం చెప్తున్నారు దీని ద్వారా అంటే ఉన్నంతసేపు మనకి ఆ బాహ్య విషయాల పట్ల వ్యామోహంతో ఉండిపోతా ఉంటాము. అలాగే మనం కడుపులోకి ఎంతో రుచికరమైన ఆహార పదార్థాలు తింటాము. ఎప్పుడైనా ఒక వాంతి రూపంలో బయటకు వచ్చిందంటే అది ఎంత భయంకరంగా, ఆ వాసన భయంకరమైన వాసనతో అసహ్యంగా ఉంటుందో తెలుసుకోగలిగితే మనం ఈ వ్యామోహాల నుంచి, ఈ తాపత్రయాల నుంచి బయటపడతాము. ఇవన్నీ అనవసరం అని తెలుసుకుంటాము అని నిన్న చెప్పుకున్నాం కదండి. అలాగే ముందు రోజు క్లాస్ లో ఏంటి, ఒక 6 ప్రశ్నలు అడిగారు, మనకి గుర్తుందండి? ఒకసారి వాటి గురించి కూడా ఇంకొకసారి చెప్పుకుందాము. ఏంటంటే దాంట్లో ఏం చెప్పారు, ఒక 6 ప్రశ్నలు అడిగి ఈ ఆరిటి ఆన్సర్లు, ఈ ప్రశ్నలు అన్నిటికీ సమాధానాలు మీకు తెలిస్తే సమస్త శాస్త్రాల సారాంశము మనకు తెలిసినట్లే అన్నారని దాని గురించి ఇంకొకసారి చెప్పుకుందాము. ఆ 6 ఏం చెప్పారంటే బంధం అంటే ఏంటి, ఒక శిష్యుడు గురువు గారిని అడుగుతున్నారు. ఈ వీటికి సమాధానాలు మనకు తెలిస్తే మనకి ఆ జ్ఞానం అంటే ఏంటో తెలిసినట్లేనంటండి. అంటే సమస్త శాస్త్రాల సారాంశం మనకు తెలిసినట్లే అంట. ఏంటి 6 ప్రశ్నలు ఇంకొకసారి చెప్పుకుందాం. బంధం అంటే ఏంటి? బంధం అంటే ఏంటంటే శరీరము, మనస్సు, ఇంద్రియాలు, సంపద, సంబంధాలు ఇలాంటి వాటికి మనసు కట్టుబడి పోవడము బంధం అంటే. మరి ఆ బంధం ఎలా కలుగుతుంది అంటే అహంకారము, మమకారము, అవిద్య వల్ల ఆ బంధం కలుగుతుంది. అంటే ఎప్పుడైతే అజ్ఞానం, ఆత్మజ్ఞానం తెలియదో అప్పుడే ఆ బంధాలతో ఉండిపోతాం కదండి. ఆ బంధం ఎలా కలుగుతుంది అంటే అజ్ఞానం వల్ల కలుగుతుంది. మరి ఆ అజ్ఞానానికి కారణం ఏంటి? దీని నుంచి విముక్తి కలగాలంటే ఏం చేయాలి? అజ్ఞానం నుంచి బయటికి రావాలంటే ఆ అవిద్య నుంచి బయటికి రావాలంటే దానికి కారణం ఏంటంటే అజ్ఞానం. అవిద్యకు మూల కారణం అజ్ఞానము. దాన్ని తొలగించాలంటే జ్ఞానం సంపాదించాలి. ఆ జ్ఞానం ఎలా వస్తుంది? సత్సంగాలు, ధ్యానము, శ్రద్ధతో శాస్త్రాలను అధ్యయనం చేయడం ఇవ్వాలి. మన పత్రి సార్ ఎప్పుడు అదే కదండి చెప్పేవారు మనకి. ధ్యానం ఎంత ఇంపార్టెంటో దాంతో పాటు సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము, ప్రబోధము ఇవన్నీ కూడా మన జీవితంలో ఖచ్చితంగా ఉండాలి. ఎప్పుడైతే ఈ నాలుగిటిని మనం పాటిస్తామో అవిద్య పోతుంది. ఆ అవిద్య వల్ల అజ్ఞానం పోయి మనం జ్ఞానవంతులం అవుతాం. అసలు ఆత్మ అంటే ఏంటి? నాలుగో ప్రశ్న. ఆత్మ అంటే శరీరానికి, మనస్సుకి అతీతంగా ఉన్న శుద్ధ చైతన్య స్వరూపం. అది నిత్యము, సత్యము, ఎప్పుడు ఉంటుంది ఆత్మ. ఈ శరీరానికి మరణం వచ్చిన ఏదొచ్చినా శరీరానికే కానీ ఆత్మ ఎప్పుడు శాశ్వతంగా ఉండేది. అనాత్మ అంటే ఏంటి అంటే శరీరము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ అనాత్మ. ఇవన్నీ అశాశ్వతమైనవి. ఈ రెండింటి మధ్య తారతమ్యం తెలియాలంటే ఏం చేయాలి అంటే ఆ ఆరో ప్రశ్న ఏం చెప్తున్నా ఏంటంటే శాస్త్ర గ్రంథాలు చదవాలి. అంటే మనం జ్ఞానాన్ని తెలుసుకోవాలి. ఆ జ్ఞానం తెలుసుకోవడానికి గురువులను ఆశ్రయించాలి. అలాగే మనం అన్ని రకరకాల బుక్స్, మనకి ఎంతో నాలెడ్జ్, ఎన్నో బుక్స్ ఉన్నాయి. వాటి నుంచి మనం జ్ఞానం సంపాదించాలి. ధ్యానం ద్వారా ధ్యానం చేస్తూ ఉండాలి. ఆ ధ్యానం ద్వారా మనం విచక్షణను పెంపొందించుకోవాలి. వీటి ద్వారా ఈ ఐదిటికి ఎప్పుడైతే, ఈ ఆరిటికి ఆన్సర్లు ఎప్పుడైతే మనం తెలుసుకోగలుగుతామో మన సారాంశం, శాస్త్ర సారాంశం అన్ని తెలిసినట్లే అని చెప్పుకుంటున్నారు. ఇంక ఈ రోజు నిన్న వ్యామోహం గురించి చెప్పారు కదండి. ఆ ఎగ్జాంపుల్ ఇస్తూ ఆ వ్యామోహంలో చిక్కుకుపోతున్నాం మనకు తెలిసినా కూడా. ఎప్పుడైతే ఇదంతా అశాశ్వతం అని తెలుసుకుంటామో ఆ వ్యామోహం నుంచి బయటపడతాము. తర్వాత ఈ రోజు రాగం గురించి చెప్తున్నారండి. వ్యామోహం అయిపోయింది, ఈ రోజు రాగము. రాగం గురించి, దాని వల్ల కలిగే నష్టాల గురించి ఆది శంకరాచార్యుల వారు మనకి ఈ విధంగా చెప్తున్నారు. ఈ అనురాగం అనేది ఎంతో ఆసక్తికరమైనదంటండి. ఎందుకంటే చూడండి, మనం ప్రతి దాని పట్ల రాగాన్ని పెంచుకుంటాం. రాగం అంటే ఏంటి? ఇష్టము, అతి ఇష్టం. మనుషుల మీద కావచ్చు, వస్తువుల మీద కావచ్చు, దేని మీదైనా ఆ ఇష్టం పెంచేసుకుంటాం కదండి. ఇది ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. అది మనల్ని మోహంలో పడేసి కన్ను మిన్ను కానకుండా చేస్తుంది. మళ్ళీ ఈ కర్మ పాసంలో రెండు మార్గాలు గోచరిస్తున్నాయి. ఏంటి? ఒకటి స్వర్గము, రెండవది నరకము. కర్మ అంటే ఒక ప్రవాహం అని, ఆ ప్రవాహంలోనే మనం కొట్టుకుపోతున్నామని, మంచి కర్మలు చేస్తే స్వర్గం లభిస్తుందని, చెడు కర్మలు చేస్తే నరకం అనుభవించవలసి వస్తుందని చెప్తూ ఉంటారు. ఎలాంటి కర్మలు చేసినా ఫలితం అనుభవించక తప్పదు. ఈ స్వర్గ నరకాలనే ప్రవాహంలో మన జీవితం కొట్టుకుపోవడం జరుగుతోంది. మూర్ఖులైన మానవులు విషయ వస్తువులకు ప్రలోభపడి ఆసకాలనే నిజము, అదే సత్యం అనుకుని అందులోనే ఆనందం వెతుక్కుంటూ ఇది నాది, అది నాది, అది నాకు ఇష్టం, ఇది నాకు ఇష్టం అని అనుకుంటూ అనురాగం అనే పాసంలో బంధింపబడడం జరుగుతోంది. అలాంటి వారిని భగవంతుడు వారి యొక్క కర్మలకు అనుగుణంగా స్వర్గ నరకాలకు పంపి అక్కడ పుణ్యకర్మ ఫలాలు, పాపకర్మ ఫలాలు అనుభవించాక, అక్కడ కర్మలు పరిపక్వమయ్యాక తిరిగి మళ్ళీ భూమి మీదకి పంపడం జరుగుతుంది. అసలు స్వర్గ నరకాలు ఏమీ లేవండి. కానీ మనం ఎలాంటి ఆలోచనలతో ఉంటే
అక్కడ అక్కడ కూడా మనకు అలాంటి పరిస్థితులే ఉంటాయంటండి. అందుకే అలా స్వర్గం నరకం అని చెప్తారు కానీ అసలు ఇలాంటివి ఏమీ లేవు. స్వర్గము నరకం ఏం లేవు. మనం అలాంటి ఆలోచనలతో, దుఃఖపూరిత ఆలోచనలు, అలాంటి ఆలోచనలతో వెళ్తే మనకు పైన కనిపించే పరిస్థితులు కూడా అన్ని అలాగే కనిపిస్తూ ఉంటాయంటండి. సాధారణంగా చాలా మంది స్వర్గంలోకి వెళ్ళాక హాయిగా ప్రశాంతంగా సాధన చేసుకుని తరించవచ్చు అనుకుంటారు. కానీ అది సాధ్యమయ్యే పని కాదు. ఎందువల్లంటే మన కర్మ ఫలాలు తొలగగానే మళ్ళీ జన్మ తీసుకుని భూమి మీదకి రాక తప్పదు. అది మనం ముందుగా గ్రహించి కుక్కగానో, పందిగానో, నల్లిగానో, పిల్లిగానో పుట్టకుండా ఉండాలంటే పుణ్యకర్మ, పాపకర్మ అనేది పక్కన పెట్టి పూర్తిగా వైరాగ్యము, మోక్షము కావాలంటే సాధన ద్వారా మాత్రమే ఇది సాధ్యం అవుతుంది. ఎందుకంటే ముందే చెప్పేశారు కదండి మనకి, పుణ్యకర్మ అంటే బంగారపు సంఖ్యలు, పాపకర్మ ఇనప సంఖ్యలు, కానీ పుణ్యకర్మ కూడా బంగారపు సంఖ్యలు. అందుకని ఏది కృష్ణుడు చెప్పాడు, ఏదైనా సరే ఆ, ఏం చేయాలి, మనం ఏం చేసినా నేను కాదు, నేను చేయట్లేదు, నాకు యూనివర్స్ నా ద్వారా చేస్తుంది అంతే అని ఎప్పుడైతే నిష్కామ కర్మ ఎప్పుడైతే చేస్తామో అప్పుడు అదే మనకి ఉపయోగపడుతుంది, మోక్షానికి దారి తీస్తుంది. అది ఆ ముక్తి మార్గం చూపిస్తుంది మనకు, అది ఆ నిష్కామ కర్మ అనేది. అది ఎలా సాధ్యమవుతుంది అంటే ఎప్పుడైతే సాధన ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. కానీ మనకున్న వైరాగ్యం ఎలాంటిదంటే మన ఇల్లు పాతపడింది అంటే వెంటనే కొత్త ఇల్లు కావాలనుకుంటాం. మనం అనుకుంటా, నాకేం లేదు వైరాగ్యం వచ్చేసి నాకేం అవసరం లేదు అనుకుంటామండి. ఒక కొత్త ఇల్లు కొనేసుకున్నా ఇంకేం అవసరం లేదు అనుకుంటాం. కానీ కొన్ని రోజుల తర్వాత అది పాతపడిపోయింది, ఇంకొకళ్ళు ఎవరో ఇంకా మంచి ఇల్లు కట్టుకున్నారు అనుకోండి, వెంటనే ఎలా ఉంటుంది, మన వైరాగ్యం పోయింది అప్పుడు. వెంటనే ఏంటి, ఇంకో అది కావాలనిపిస్తాం. పాత ఇంటి మీద వైరాగ్యంతో కాదు, కొత్త ఇంటి మీద మమకారంతో. అంటే ఇక్కడ ఈ ఇంటి మీద వైరాగ్యం రావడం కాదు, అది ఇంకో మమకారం వచ్చింది, కొత్త మమకారం వచ్చింది. కానీ మనకి ఇలాంటి వైరాగ్యం కాదు కావాల్సింది. అది చెప్తున్నా చూడండి, నిజంగా ఇలాగే ఉంటాం కదండి మనం. అలాంటి వైరాగ్యం కాదు మనకు కావాల్సింది. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారండి. ఒక రాజుగారు పదే పదే ఈ రాజ్యం అంతా నాదే, నన్ను మించిన రాజులు లేరు, ఈ భూములన్నీ నావే, ఇదంతా నాదే అని అంటూ ఇరుగు పొరుగున ఉన్న చిన్న చిన్న రాజ్యాల వాళ్ళ రాజుల్ని అందరినీ హేళన చేస్తూ ఉండేవారంటుండే ఒక రాజుగారు. పాప మా చిన్న రాజ్యాలు కలిగిన రాజులు చేసేదేమీ లేక తల వంచుకుని వెళ్ళిపోయేవారంట ఆయన దగ్గర. ఇదంతా గమనించిన భూదేవి రాజు యొక్క అహంకారం పరాకాష్ఠకు చేరింది అని గ్రహించిందంట. గ్రహించి ఆ రాజుతో ఇలా అందంట, ఓ రాజా, నీకంటే ముందు ఎందరో రాజులు ఈ రాజ్యాన్ని పాలిస్తూ ఇలాగే అనుకునేవారు. కానీ ఎవరు ఒక్క అంగుళం భూమినే కాదు దేన్ని కూడా తీసుకెళ్ళలేకపోయారు. జీవితంలో నేను బాగుపడాలి, ఇదంతా నాదే, నేనే అనుభవించాలి అనుకునే వారికి అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి అనుకునే వారికి తేడా గమనించినట్లయితే అప్పుడు భగవంతుడు నేను మాత్రమే అనుకున్న వారిని ఒక చేత్తోటి, అందరిలో నేను కూడా అనుకునే వారికి రెండు చేతులతోటి పాటు ముక్కోటి దేవత ఆశీర్వచనాలు ఇచ్చి వారిని ఉన్నత శిఖరాలకు చేరుస్తాడు. అర్థమైంది కదండి. అంటే మరి నేనే బాగుండాలి, నేనే బాగుండాలి అన్న వాళ్ళని ఒక చేత్తోనే ఆశీర్వదిస్తాడంట. కానీ నాతో పాటు అందరూ బాగుండాలి అని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళకంటే ఆయన రెండు చేతులతో ఆశీర్వాదాలు ఇస్తూ వాళ్ళతోనే కాదంట, మొత్తం అందరి దేవతలతోనూ ఆశీర్వచనాలు ఇస్తారంట. ఇచ్చి వాళ్ళు ఇంకా పైకి ఎదిగేలా చేస్తారంటండి. ఏ మట్టిని చూసి మనం మన భూమి, మన రాజ్యం, మన పొలం అని భ్రమలో బతుకుతున్నామో ఆ మట్టే మనలో ప్రాణం ఉన్నంత వరకు మన కాళ్ళ కింద ఉంటుంది, మన శరీరం విడిచాక మన శరీరంపై ఉంటుంది అనేది గ్రహించుకుని మంచి కర్మలు మాత్రమే చేయడం జరుగుతుంది. నిజంగా ప్రతిరోజు ఎంతో మంది చనిపోతూ ఉంటారు, మనం చూస్తూనే ఉంటాం. కానీ మనం అనుకుంటాం మనం శాశ్వతంగా ఉండిపోతాం అని ఒక భ్రమలో బతికేస్తాం మనం. ఇది శాశ్వతం, నాది నాది అని ఆ భ్రమలో కళ్ళ ముందు కనపడుతూనే ఉంటుంది, ఎవరు ఎంతమంది వెళ్ళిపోతున్నారు కనపడుతూనే ఉంటుంది. రేపొద్దున మనకే ఆ పరిస్థితి వస్తుంది అనేది గుర్తుండదు మనకి. గుర్తుండకుండా ఆ వ్యామోహంలో ఆ రాగంతో ఉండిపోతూ ఉన్నాం మనం. నిజం చెప్పాలంటే మన జీవితం ఒక రైలు ప్రయాణం లాంటిది. ట్రైన్ ఎక్కిన వెంటనే అందరూ మనతోనే ఉన్నట్టుంటుంది, కానీ ఎవరి స్టేషన్ వచ్చినప్పుడు వారు దిగిపోతూ ఉంటారు. ప్రయాణం ముగిసేలోగా ఒక సత్యం మనకు తెలుస్తుంది, అదేంటంటే ఎవ్వరూ మనతో రారు, మన కోసం ఆగురు అని. ఈ నిజంతో పాటు జీవితంలో కోపము, కష్టము, రాగద్వేషాలు, ఈర్ష్య, అసూయలు అన్నీ కూడా మనం బతుకున్నన్నాళ్ళు మనతోనే ప్రయాణిస్తాయి. కానీ మరణం అనే స్టేషన్ లో మనం దిగిపోతే ఇవేమీ కూడా మనతో రావు, వీటి యొక్క కర్మ ఫలాలు తప్ప. అంటే ఏవైతే మనం చేసుకున్నామో ఆ కర్మఫలాలు ఒక్కటే మనతో వస్తాయి, మిగిలినవి ఏవి మనతో రావు. శరీరంలో ఊపిరి ఆగిపోతే అది అగ్ని పాలైపోతుంది, ఎంత సంపాదించిన వేసమెత్తు కూడా మనతో రాదు. ఇది కేవలం పరుల పాలే. ఆ హస్తికలు జాగ్రత్తగా తీసి గంగపాలు చేసేస్తారు. ముక్కుతూ మూలుగుతూ మొక్కుబడిగా పిల్లలు పెట్టే ఆ పిండాలు కాస్త కాకులు పాలైపోతాయి. ఇదంతా నిజమో తెలిసాక మనం మారకపోతే అది మన కర్మ అని అర్థమవుతుంది. అంటే మనం ప్రతిరోజు చూస్తూనే ఏం జరుగుతుందో చూస్తూనే ఉంటున్నామండి, కానీ ఇంకా అయినా సరే మనం ఆ రాగద్వేషాల నుంచి బయటికి రావట్లేదు. ఇదంతా చూసాక కూడా బయటికి రాకపోతే అది మన కర్మే అని చెప్తున్నారండి. ఇంకెక్కడ ఇంక తర్వాత శ్లోకంలో 5 జంతువుల గురించి చెప్తున్నారండి. అంటే మనకి పంచ తన్మాత్రలు, అంటే మనకి బాహ్యేంద్రియాలు ఉంటాయి కదండి, రంగు, రుచి, కాంతి,
స్పర్శ, శబ్దము ఇవి ఉంటాయి కదండి, 5 బాహ్యేంద్రియాలు. వీటికి జింక, ఏనుగు, మిడత, చేప, తుమ్మెద, ఈ 5 జంతువులకి ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి వాడుకుని వాటి వాటికి బానిసలైపోయి, అంటే ఈ బాహ్యేంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటికి బానిసలైపోయి ఏంటండి ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. ఏంటంటే అవి దాని గురించి ఎలా అంటే జింక జింకకి డప్పు శబ్దం అంటే చాలా ఇష్టం అంటండి. ఆ డప్పు శబ్దం వినిపించింది అనుకోండి, దానికి తెలుసంట ఆ డప్పు శబ్దం ఎవరు వాయిస్తాడు, జింకని పట్టుకోవడానికి వేటగాడు, దానిని వలపనడానికి వేటగాడు డప్పు వాయిస్తాడు. దానికి తెలుసు చనిపోతాను నేను వెళ్ళానంటే వేటగాడు నన్ను పట్టుకుంటాడు చంపేస్తాడని తెలుసు, అయినా కూడా ఆ శబ్దం వినేసరికి, అంటే అక్కడ చెవి పనిచేస్తుంది దానికి, అది వినేసరికి పరుగు పెట్టుకుంటూ వెళ్ళి వేటగాడి వలలో చిక్కుకుంటుందంటండి. ఆ బాణానికి, వేటగాడి బాణానికి బలైపోతుంది. అలాగే ఏనుగు, ఇది మందబుద్ధి కలిగి ఉంటుంది. దానికి తోడు ఇం- ఒక ఏనుగు ఇంకొక ఏనుగుతో కలిసి ఒకదానినొకటి రాసుకుంటూ ఆ స్పర్శతో, అంటే ఇక్కడ స్పర్శ, జింక ఏంటి, చెవి చెవి ద్వారా వినికిడితో దాని ప్రాణం కోల్పోయింది. అంటే ఆ శబ్దానికి పరవశించిపోయి. ఇక్కడ ఏనుగు ఏం చేస్తుంది, స్పర్శ అండి, స్పర్శతో ఆనందాన్ని అనుభవిస్తూ రెండు ఏనుగులు తమను తాము మర్చిపోయి వాటి గురించి తీసిన, అంటే ఏనుగులు పట్టుకోవాలని గొయ్యి తీస్తారంటండి, గొయ్యి తీసి దానిపైన ఆకులు ఆకులు కప్పేస్తారు. ఇవి రెండు ఒకదానికొకటి ఆ, ఒక స్పర్శతో ఆ మైమరిచిపోయి ఆ తీసిన గోతులో పడి అందులో నుంచి బయటపడలేక తనువు చాలిస్తాయంటండి ఏనుగులు. అంటే ఇక్కడ స్పర్శ, ఆ స్పర్శ ఉండడం వల్ల దాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేక ఏనుగు చనిపోతుంది. మిడత గురించి చెప్తున్నారు. మిడత ఏంటి, దీనిని దీపం పురుగు అని కూడా అంటారు. ఇది దీపం వెలిగించిన చోట ఆ మంటకు ఆకర్షింపబడి ఆ అగ్నిలో పడి ఇది చచ్చిపోతుంది. ఇక్కడ కన్ను, ఈ బాహేంద్రియాల కన్ను గురించి, మిడత ఆ దీపాన్ని చూస్తుంది, ఆ వెలుగుని చూస్తుందండి, వెలుగంటే చాలా ఆకర్షించబడుతుంది అది, ఆ కాంతి, అది చనిపోతుంది, అందులో పడి చనిపోతుంది. చేప చేప తన జిహ్వ చాపల్యం వల్ల ఎరను మింగబోయి గాలానికి తగులుకుని ప్రాణం విడుస్తుంది. అక్కడ ఎర ఉంది, అది ఎరని తెలుసు అని తెలిసినా కూడా ఆ బాహ్యేంద్రియం దానికి ఆ రుచి మొగ్గ, దానికి నాలుక, ఆ ఇంద్రియాన్ని ఉపయోగించి దానికి ఆ చిక్కుకుపోయి ఆ జిహ్వ చాపల్యం వల్ల చేప చనిపోతుంది. తర్వాత తుమ్మిద మంచి వాసన సంపంగి పువ్వు చాలా మంచి వాసన వస్తుంది కదండి. అంటే తుమ్మిద గురించి ఇంకేం చెప్తారంటే ఆ ఆ వాసనకి సంపంగి దగ్గరికి వెళ్ళి ఆ బంధాల్లో చిక్కుకుని తను చాలిస్తుంది. అంటే సంపంగి దగ్గరికి వెళ్ళి బంధాలు చిక్కుకోవడం అంటే ఏంటంటేనండి, ఆ ఈ తుమ్మిద తేనె ఒక పువ్వులోకి వెళ్ళండి, తేనె కోసం వెళ్తుంది కదండి తుమ్మిద. ఆ తేనె తాగి తాగి బాగుందని ఇంక అక్కడే ఉండిపోతుంది అంటండి. సూర్యాస్తమయం అయిపోతుంది. ఆ పద్మం ఏదైతే ఆ పద్మంలో ఉంటుందా ఆ తుమ్మిద, అది ముడుచుకుపోతుంది, సూర్యాస్తమయం అయ్యేసరికి ముడుచుకుపోతుందండి. దానికి తెలుసు తేనెకి చాలు కదా అని అనుకోదు, అది అనుకోకుండా ఏం చేస్తుంది, అలా తాగుతూనే ఉండేసరికి అది గమనించదు, సూర్యాస్తమయం అయిపోయేసరికి దాని ఆ ఆకుల మధ్య, ఆ తామరాకుల మధ్య ఊపిరాడక చనిపోతుందంటండి. అంటే ఇవన్నీ ఏంటి, ఒక్కొక్క ఇంద్రియము, ఒక్కొక్క ఈ జంతువులన్నీ ఏంటి చెప్పారు, ఈ జింక, ఏనుగు, మిడత, చేప, తుమ్మిద, వీటి గురించి ఎందుకు చెప్పారంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ఇంద్రియాన్ని ఉపయోగించుకోలేక, సరిగ్గా ఉపయోగించుకోలేక, ఆ ఇంద్రియాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అలా ఉపయోగించుకోలేక ఏం చేసినాయి, ఆ ఇంద్రియాలను జయించలేక, ఎందుకు జయించలేకపోయింది అంటే వాటికి జ్ఞానం లేదు, అవకాశం కూడా లేదు, మృత్యువాత పడిపోతున్నాయి, అన్ని చనిపోతున్నాయి ఆ ఇంద్రియాలని సరిగ్గా ఉపయోగించుకునే జ్ఞానం లేక. అలాంటిది అవి ఒక్కొక్క ఇంద్రియంతోనే అలా చనిపోతున్నాయి. అలాంటిది మనిషికి 5 ఇంద్రియాలు కలిపి ఉన్నాయి మనిషికి. ఇలాంటి మానవుల పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి. అవి ఒక్కొక్క ఇంద్రియం ఉంటేనే అలా మృత్యువాత పడుతున్నాయి, మరి మానవుడికి 5 ఇంద్రియాలు ఉన్నాయి కదా, వాళ్ళ పరిస్థితి ఎలా ఆలోచిస్తే, మనిషి కూడా ఈ పంచ తన్మాత్రలకు బందీ అయినందువల్ల జన్మల్ని కర్మల్ని అనుభవించక తప్పటం లేదు. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే, ఒకానొక సమయంలో అర్జునుడు స్వర్గలోకానికి వెళ్ళాడంటండి. ఎందుకు వెళ్ళాడంటే అప్పుడు ఆ, పాశుపతాస్త్రం కోసం వెళ్తారు ఇంద్రుడిని కలవడానికి, ఇంద్రుడు కలవమంటే స్వర్గలోకానికి వెళ్తారండి అర్జునుడు. అప్పుడు అర్జునుడి దగ్గరికి ఓరస్ వచ్చిందంటండి. ఆమెను చూసి అర్జునుడు అమ్మ అని పిలుస్తాడంట. కానీ అమ్మ అని పిలవగానే ఓర్వశి నేను నీకు ఏ విధంగా అమ్మనయ్యాను అని అడిగిందంటండి. అడిగితే అమ్మా నేను భూలోకం నుంచి స్వర్గలోకానికి వచ్చాను, నువ్వు ఇంద్రుడిని ఆనందింపచేసే స్త్రీవి, ఇంద్రుడు నాకు తండ్రి, అందువల్ల నువ్వు నాకు తల్లి అవుతావని సమాధానం చెప్పాడంట అర్జునుడు. దానికి ఓర్వశి, ఓ అర్జున మీ ధర్మాలు ఇక్కడ చెల్లవు, ఎందువల్లంటే మీ శరీరాలు వేరు, ఇక్కడ మా శరీరాలు వేరు, మీ మీవి పంచభూతాత్మక శరీరాలు, మావి కాంతి శరీరాలు అంటుందంటండి ఆవిడ. అమ్మా నేను శరీరం చాలించి ఇక్కడికి రాలేదు, కేవలం నేను అతిథిగా వచ్చాను, ఇంద్రుని మెప్పు పొందిన మరుక్షణం నేను వెళ్ళిపోతాను, ఇవేమీ నాకు అవసరం లేదు, పాండురాజు వారి దగ్గర నుంచి ఏమి వచ్చాయో అవే నేను పాటిస్తాను అనగానే ఓర్వశికి కోపం వచ్చిందంటండి. ఎందుకంటే ఆవిడ ఈయన ఇష్టపడుతుంది అనమాట. కానీ అర్జునుడు ఏంటి, నువ్వు నా తల్లి లాంటి దాని అనేసరికి ఆవిడ కోపం వచ్చిందంటండి. కోపం వచ్చి వెంటనే అర్జునుడిని శపించిందంట.
ఊర్వశి శపించి వెళ్ళగానే ఇంద్రుడు వచ్చి, అర్జున నువ్వు ఎంత ధర్మ సంపన్నుడివయ్యా, ఆమె నిన్ను శపించగానే తిరిగి ఆమెను శపించకుండా ఎంత శాంతంగా ఉన్నావు, ఈమె శాపం నీకు అజ్ఞాతవాసంలో ఒక వరంగా మారుతుంది అని చెప్పాడు. అంటే ఇక్కడ ఏం శాపం ఇచ్చిందండి, ఏం శాపం ఇచ్చారంటేనంటండి ఇస్తారంటే బృహన్నల కింద మారుతారు కదండి ఈయన అజ్ఞాతవాసంలో. అప్పుడు ఉపయోగపడింది మనకి. ఏదైనా సరే ఒక పరిస్థితి జరిగితే మనం ఆ టైంలో ఏదైనా ఇబ్బంది జరిగింది అనుకోండి, ఏదో కష్ట పరిస్థితి వచ్చింది, అలాంటప్పుడు నాకు ఇలా ఎందుకు వచ్చింది, ఇలా ఎందుకు వచ్చిందని డేలా పడిపోతాం. కానీ ప్రతి దానికి ఏదో ఒక కారణం ఉంటదంటండి. ఇక్కడ ఇక్కడ ఊర్వశి ఎప్పుడు అలా ఉండాలని శపిస్తుంది, కానీ తర్వాత ఏంటంటే కొంతకాలం అనుభవించాలి ఆ శాపం. అంటే బృహన్నల కింద అజ్ఞాతవాసంలో ఆయన బృహన్నల వేషం వేసుకుంటారు కదా, నిజంగా ఒక మగ ఒక పురుషుడికి వచ్చి స్త్రీ వేషం వేసినప్పుడు ఖచ్చితంగా తెలిసిపోతుంది కదండి ఇతను పురుషుడు అని తెలిసిపోతుంది కదా. అతనికి ఈ శాపం అక్కడ ఉపయోగపడిందండి, ఆ అజ్ఞాతవాసంలో ఉపయోగపడింది అర్జునుడికి. అందుకని ఒక వరంగా ఈ శాపం, ఇక్కడ శాపం అనుకుంటాం మనం, మనం కూడా అదే అది గుర్తుపెట్టుకోవాలండి. ఏదో కష్టం సమయం వచ్చినప్పుడు ఇది ఎందుకు నా ఉన్నతికి ఉపయోగపడుతుంది అని ఎప్పుడైతే గుర్తు తెచ్చుకుంటామోనండి, మనం ఈజీగా దాటేయగలుగుతాం ఆ కష్టాన్ని. ఇక్కడ కూడా ఈయనకి కూడా అక్కడ శాపంలా కనిపిస్తుంది అది, కానీ ఈయనకి ఆ అజ్ఞాత సమయంలో వరంగా మారిపోతుంది అని ఇంద్రుడు చెప్పారండి అర్జునుడికి. అయితే దీనంతటికి కారణం పశుపక్షాదుల్లో లేనివి మనలో ఉన్నవే. ఇక్కడ ఇంకా ఇంకొకటి ఏంటంటే అర్జునుడి గురించి చెప్తున్నారండి. శాపం పెడితే వెంటనే అర్జునుడు కూడా శపించేయచ్చు, కానీ ఆయన ఎలాంటి కోపానికి లోనవ్వలేదంటండి. మళ్ళీ తిరిగి ఏదో ఆవిడ ఏదో తిట్టాలి అలాంటి అలా కూడా లేదని ఇంద్రుడు మెచ్చుకున్నాడండి ఆయన్ని. అందుకే ఆయనకి ఇచ్చిన శాపం ఎప్పుడు అన్నట్టు ఇచ్చింది ఆవిడ శాపం, కానీ దాన్ని తగ్గించేశాడు. అజ్ఞాతవాసం వరకే ఆ శాపం వచ్చేలాగా దాన్ని మార్చేశాడు. ఎప్పుడైతే మనం అండి శాంతంతో ఉంటామో, ఎవరో పక్కన వాళ్ళు ఏదో అన్నారని మనం కూడా వాళ్ళతో పాటు రియాక్ట్ అయిపోకుండా ఎప్పుడైతే ఉండగలుగుతామో అండి, అది కూడా మనకు వరంలాగా తిరిగి మన దగ్గరికి వస్తుందండి. ఎప్పుడైతే మన శాంతమే మనకు రక్ష అని మనకు చెప్పారు కదండి. మన కోపమే మన శత్రువు, మనకు శాంతమే మనకు రక్ష. ఎప్పుడైతే శాంతంతో ఉంటామో మనకి నిజంగా శాపాలు అనేవి కూడా వరాలుగా మారతాయండి. ఇక్కడ మళ్ళీ ఎందుకు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే పశుపక్షాదుల్లో లేనివి మనకున్నవి ఏంటంటే కామ క్రోధ లాభ మోహ మద మాత్సర్యాలు, ఈ అరిషడ్ వర్గాల్లో చిక్కుకుపోతున్నాం. మళ్ళీ ఒకసారి ఇంతకు ముందు చెప్పారు, మళ్ళీ చెప్తున్నారండి దీని గురించి. కామం అంటే ఏంటంటే కోరిక. అంటే ఏంటి, మితిమీరిన కోరిక. ఈ కోరిక పెరిగి పెరిగి వటవృక్షంలా మారి మోహంలా మారిపోతుంది. ఎప్పుడైతే ఆ కోరిక తీరట్లేదో మితిమీరిన కోరిక మోహంలా మారిపోతుంది. తర్వాత లోభం, ఇదంతా నాదే, అంతా నాకే కావాలి నాకే కావాలి అనుకోవడం వల్ల ఆ లోభం ఏమవుతుందండి, మాత్సర్యం లాగా మారిపోతుంది. అసలు ఈ కోరిక అనేది వదిలేస్తే, ఎప్పుడైతే కోరిక వదిలేస్తామో మనము మదమాత్సర్యాలు అనేవే ఉండవు. మనిషి పాపం చేయకూడదు అని ఎంత గట్టిగా సంకల్పించుకున్నా ఆ నిర్విఘ్నంగా చేయించే శక్తి ఒక కామానికి అంటే కోరికకి మాత్రమే ఉంది. నేనేం చేయను, అమ్మ ఇంకెప్పుడు పాపం చేయను అనుకుంటాడని పాపం చేసేవాడు కూడా. కానీ ఏంటి, ఆ కోరిక దాని మీద కోరిక ఆ వ్యామోహం ఏదైతే ఉందో అది ఆ పనిని చేస్తూ ఉందంటండి. అందువల్ల ఆ కోరికని మనం భగవంతుణ్ణి సేవించుకునేందుకు కనుక ఉపయోగించినట్లయితే తప్పకుండా భగవంతుణ్ణి తెలుసుకోవడమే కాకుండా ముక్తి కూడా లభిస్తుంది అని చెప్తారు గురువులు. సరైన గురువు మన దగ్గర ఉంటే ఏం చెప్తాడండి, ఇవన్నీ తాత్కాలికము, ఇవన్నీ నీకెందుకు పనిచేయవు, నువ్వు భగవంతుని మీద ధ్యాస పెట్టు, నీ ఆత్మను నువ్వు తెలుసుకో, నువ్వు ధ్యానం చెయ్యి అని సరైన గురువు మనకు నేర్పిస్తాడు. ఈ కోరిక అంటే కోరిక ఉండాలి. అరిషడ్ వర్గాల్లో కూడా చెప్తారు కదండి, కోరిక ఉండాలి. ఎలా ఉండాలి, ఆధ్యాత్మికంగా ఎదగడానికి కోరిక ఉండాలి. ఆ అరిషడ్ వర్గాలు ఏంటండి, ఇలా ఒక కోణంలో చూస్తే ఉండకూడదు, కానీ ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఇవి కూడా ఉండాలి. కోరిక ఉండాలి, కోరుకుంటేనే మనం పైకి ఎదగగలుగుతాము. పక్కన వాళ్ళతో మనం పోల్చుకోవాలి. మనకన్నా పెద్ద గురువులు ఉంటారండి, వాళ్ళ స్థాయికి నేను కూడా చేరాలి. పత్రిజీ ఉన్నారు, పత్రిజీ లాగా నేను మారాలి. అలా ఎప్పుడైతే మనం ఒక టార్గెట్ పెట్టుకుంటామో అది రీచ్ అవ్వడానికి ఇంకా ఎక్కువ ప్రయత్నం చేస్తాం. ఏం చేస్తారు పత్రిజీ, ఆయన చూసి అలాగా మనం ఎలా ఉండాలి, ఆధ్యాత్మికంగా ఎదగడానికి వీటిని ఉపయోగించుకోవాలండి. అరిషడ్ వర్గాలు మన అంతర్గత శత్రువులు అంటారు, నిజంగానే శత్రువులే. ఎప్పుడు మనం వాటిని నెగిటివ్ గా ఉపయోగించినప్పుడు, ఎప్పుడైతే పాజిటివ్ గా ఉపయోగించుకుంటామోనండి అవి కూడా మన ఆత్మ ఉన్నతికి ఉపయోగపడతాయి. మనం జ్ఞానం నేర్చుకుంటున్నాం కాబట్టి మనం వాటన్నిటిని కూడా మనం పైకి ఎదగడానికి మనం ఉపయోగించుకోవాలండి. ఈ కోరిక అనేది రజోగుణం నుంచి పుట్టింది. ఈ కోపాన్నే మదము అంటారు. ఇవి రెండు జంట కవుల్లాగా ఎప్పుడూ కలిసే ఉంటాయి. ఈ కోరిక అనేది లేనిచో మదమాశ్చర్యాలు అనేవి ఉండవు, అన్ని కూడా శూన్యమైపోతాయి. అంటే ఎప్పుడు ప్రతిదీ కోరిక నుంచే పుట్టింది కదండి కోరిక. అందుకని ఎప్పుడైతే కోరికను వదిలేస్తామో ఇవేమీ ఉండవు మనకి. అప్పుడు ఏముంటుంది, బ్రహ్మం మాత్రమే ఉంటుంది. ఈ బ్రహ్మాన్ని తెలుసుకోవాలంటే జ్ఞానాన్ని ఆశ్రయించాలి. ఎప్పుడైతే బ్రహ్మజ్ఞానం కలుగుతుందో, బ్రహ్మం మాత్రమే ఉంటుందంటే మన ఆత్మతో మనం కనెక్ట్ అవ్వగలుగుతాం. అప్పుడే ఎప్పుడైతే జ్ఞానంతో ఉంటామో అప్పుడు ఎప్పుడైతే జ్ఞానంతో ఉంటామో ఎలాంటి మార్పు ఉండదు. చూసే దృష్టిలో మార్పు వచ్చేస్తుంది. అప్పుడు మన జ్ఞానంతో ఉన్నప్పుడు ప్రతిదాన్ని చూసే విషయం మనం ధ్యానంలోకి వచ్చాక మనకి ఎంత చేంజ్ తెలుస్తుందండి. ప్రతి విషయాన్ని రెండు కోణాలు ఉంటాయి, మనం ఎలాంటి కోణంలో చూడాలో మనకు తెలుస్తుంది ఇప్పుడు. అంటే చూసే దృష్టిలోనే మనకు మార్పు వస్తుంది.
అందుకే సృష్టిలో ఏమీ లేదు, అంతా దృష్టిలోనే ఉందంటారు కదండి, అందుకే చెప్తారు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే, ఒక చోట అంటండి కొందరు పిల్లలు ఆడుకుంటూ ఉన్నారంటండి. వాళ్ళకి ఒక పక్షి గుడ్డు దొరికిందంట. ఆ పిల్లలు దాన్ని భద్రంగా తీసుకెళ్లి కోడి బుట్టలో పెట్టారంటండి. మామూలుగానే కోడి తన గుడ్లతో, అంటే గుడ్లన్నీ ఒకే రకంగా ఉంటాయి కదండి, అది పక్షి గుడ్డు అని తెలియదు కోడికి. దాని గుడ్లతో పాటే దాన్ని కూడా పొదిగిందంటండి. ఆ గుడ్లలోంచి పిల్లలు బయటకు వచ్చినాయి అంటండి. ఆ కోడి పిల్లలతో పాటు చిన్నపిల్లలు ఆడుకుంటూ దొరికిన గుడ్డులోంచి ఒక గెద్ద పిల్ల కూడా బయటకు వచ్చిందంట. ఆ ఆ గుడ్డు గెద్ద పిల్లదనమాట అండి. ఆ గెద్ద పిల్ల కూడా బయటకు వచ్చిందంట. ఆ గెద్ద పిల్ల అంట మిగిలిన కోడి పిల్లలతో కలిపి కోడి పిల్లల్లాగే పెరగసాగిందంట. దాని ప్రవర్తన, అరుపు అంతా కోడి పిల్లల్లాగే ఉందంటాడంటే దాని సహజ స్వభావం ఏంటండి, అది వేరేగా ఉంటది కదా, దాని అరుపు ఏంటి, దాని ఎగరడం అవన్నీ ఉంటాయి కదా. కానీ ఇది ఎక్కడ, కోడి పిల్లలతో పెరుగుతుంది. పెరిగేసరికి దాని ప్రవర్తన అంతా ఏంటంటే కోడి పిల్లలు ఎలా బిహేవ్ చేస్తాయి అలాగే బిహేవ్ చేస్తుందంట. దాని అరుపు కూడా కోడి పిల్లల అరుపు లాగే ఉందంట. ఎదగడం కూడా కోడి కోడి ఎంత ఎత్తు ఎగరడం, కోడి కొంచెం చిన్న కొంచెం ఎగరగలుగుతుంది కదండి, గద్ద అయితే ఎంతో ఎత్తు ఎగురుతుంది. కానీ ఇది ఎగరడం కూడా కోడి ఎంత ఎత్తు ఎగురుతుందో అంత ఎత్తు మాత్రమే ఎగిరేదంటండి. ఒక రోజు ఆ గద్ద పిల్ల ఆకాశంలో ఎగురుతుంది, ఇంకో గద్ద ఎగరడం చూస్తుందంటండి. పైన ఇంకో గద్ద ఎగురుతుంది, అది చూస్తుందంటండి. చూసి తల్లి కోడిని అడిగిందంట, అమ్మ అక్కడ దూరంగా ఎగురుతున్న ఆ పక్షి పేరేంటి అని. దానికి తల్లి కోడి, అమ్మ దాని గ్రద్ద అంటారు, చాలా గొప్ప పక్షి, అది ఎంత ఎత్తైనా ఎదగగలదు, కానీ మనం అలా ఎగరలేము అని చెప్పిందంటండి. ఆ మాటలు విన్న గ్రద్ద పిల్ల ఆ విషయం విన్నాక మళ్ళీ దాని గురించి ఆలోచించలేదు. అంటే చూడండి, మనకు ఇవి కూడా చెప్పుకుంటాం కదా, మనం ఒక బిలీవ్ సిస్టమ్ లో ఎప్పుడైతే పేరెంట్స్ అది ఒక బిలీవ్ సిస్టమ్ లో పెంచేస్తారు పిల్లల్ని, అలా ఈ కోడి పిల్ల ఏం చెప్పింది, మనం ఎగరలేము అలా చెప్పేసింది. ఇద్దరు నమ్మేసింది ఆ గద్ద. ఇంకా అందుకని కోడి తినే ఆహారమే గద్ద తినడం వల్ల అది కోడంతే ఎగిరింది. ఆ గ్రద్ద కోళ్లతో కలిసి కోడిలాగానే బతికి కోడిలాగానే చనిపోయింది. ఎందువల్లంటే వాటికి జ్ఞానం లేకపోవడం వల్లే. కానీ భగవంతుడు మనకి ఇంద్రియాలతో పాటు జ్ఞానాన్ని కూడా ప్రసాదించాడు. అయితే ఆ జ్ఞానాన్ని మనం ఎంతవరకు ఉపయోగిస్తున్నాం అనేది మనం మననం చేసుకుంటే పైన చెప్పబడిన పశుపక్ష్యాదుల కన్నా హీనమైన స్థితిలో ఉన్నాం అనేది అర్థమవుతుంది. మనకి జ్ఞానం అనే దాన్ని ఇచ్చాడు, బుద్ధి అనే దాన్ని ఇచ్చాడు కదండి, దాన్ని ఎలా వాడుకుంటున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. ఇందాక చెప్పుకున్నాం కదా, మనం పైకి ఎదగడానికి ఎలా ఉండాలి, ప్రతిదాన్ని ఆ ఆ ఆ జ్ఞానంతో ప్రతి క్షణము ఆ జ్ఞానంతో ఉండాలి మనం. తర్వాత శ్లోకంలో, ఎవరైతే విషయ వాసనలు అనే ముసలిని పట్టుకుని తీవ్రమైన వైరాగ్యం అనే కత్తితో చంపేస్తున్నాడో అతనే సంసారం అనే సముద్రాన్ని ఎలాంటి అవాంతరాలు లేకుండా తీరాన్ని దాటగలరు అనడంలో ఎలాంటి సందేహము లేదు అని చెప్తున్నారంట. అంటే విషయ వాసనలు అంటే నాకు ఇది కావాలి, నాకు అది కావాలని ఏదో ఒకటి వాటిని పట్టుకుని ఉంటాం కదండి. వాటిని వైరాగ్యము అంటే వాటన్నిటిని వైరాగ్యం అనే కత్తితో ఎప్పుడైతే చంపేస్తామో అప్పుడే ఈ సంసారాన్ని దాటగలము అని దానిలో సందేహం లేదు అని చెప్తూ, అలా కాకుండా ఎవరైతే పాపపుణ్యాలు లేవు, భక్తి జ్ఞాన వైరాగ్యాలు లేవు, అహంకార మమకారాలు స్వార్థము తప్ప మరేమీ లేవు. చాలా మంది చెప్తారు కదండి, ఏముంది మానవుల్లో అహంకారాలు మమకారాలు తప్ప ఏమున్నాయి అంటా ఉంటారు కదండి. అలాంటి పాపబుద్ధి గల మానవుడిని మృత్యువు అడుగడుగునా వెంబడిస్తూనే ఉంటుంది. ప్రతిరోజు మన శరీరానికి మంచి ఆహారం ఎంత అవసరమో అలాగే మన యొక్క మనసుకి కూడా స్వచ్ఛమైన, సానుకూలమైన, ధార్మికమైన, అతి పవిత్రమైన ఆలోచనలు చాలా అవసరమని తెలుసుకోవాలి. ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే, ఒక ఊళ్ళో ఒక కట్టెల వ్యాపారి ఉండేవాడంటండి. ఆయన వద్ద కొంతమంది కట్టెలు కొట్టేవాళ్ళు ఉండేవారంట. అందులో రామయ్య అనే వ్యక్తి 10 సంవత్సరాల నుంచి పని చేస్తూ ఉన్నాడంటండి అతని దగ్గర. అందులోనే సేతయ్య అనే వ్యక్తి కూడా కొత్తగా పనికి కుదిరాడంటండి. అంతలో కొద్ది రోజులే అయింది అతను పనికి కుదిరి, కానీ అతని జీతం అంచెలంచెలుగా పెరిగిపోతుందంటండి. ఇది గమనించిన రామయ్య మనసులోనే చాలా రోజులు బాధపడ్డాడంటండి. ఎందుకంటే ఇతను 10 సంవత్సరాల నుంచి పని చేస్తున్నాడండి రామయ్య, ఇతని జీతం పెరగలేదు. కానీ ఆ సీతయ్య అనే అతను కొత్తగా జాయిన్ అయ్యాడు, కానీ అతని జీతం పెరిగిపోతా ఉంది. రామయ్య భార్య ఒక రోజు, ఎన్ని రోజులు చేసినా నీ జీతం ఇంతేనా, ఇంక పెరగదా, మీ యజమానిని పెంచమని అడుగు, అడగందే అమ్మాయినా పెట్టదా అని చెప్పిందంటండి భార్య. మర్నాడు రామయ్య భార్య చెప్పినట్లే యజమాని దగ్గరికి వెళ్ళారంటండి. వెళ్ళి, అయ్యా నిన్న కాక మొన్న వచ్చిన వ్యక్తి జీతం అంచెలంచెలుగా పెంచారు, ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నాను, నా జీతం ఇంతైనా పెరగలేదు, నేను చేసిన పాపం ఏంటి అని అడిగాడంటండి. అప్పుడు యజమాని వచ్చి, రామయ్య 10 సంవత్సరాల క్రితం ఎన్ని చెట్లు కొట్టావో ఇప్పుడు అన్నే కొడుతున్నావు నువ్వు. ఆ సీతయ్య వచ్చి కొన్ని రోజులే అయినా రెట్టింపు లాభాలు వచ్చాయి, ఆ కిటికీ ఏంటో సీతయ్యని అడిగి తెలుసుకో, మాకు లాభాలు వస్తే నీ జీతము పెరుగుతుంది అని చెప్పాడంటే ఆ యజమాని. వెంటనే రామయ్య సీతయ్యని కలిసి తన సమస్యను చెప్పాడంట. అంటే నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పేసి అతను అడిగితే సీతయ్య ఏం చెప్పాడంటే ఒక చిరునవ్వు నవ్వాడంటండి. అన్నా నేను నీకన్నా చిన్నవాడిని, నీ బాధ నేను అర్థం చేసుకోగలను. అయితే నేను ఒక చెట్టు నరికాక కొంతసేపు విశ్రాంతి తీసుకుంటాను, ఆ సమయంలో నా గొడ్డలికి పదును పెడతాను,
మరి నీ గొడ్డలికి పదును పెట్టి ఎన్నాళ్ళైంది అని అంటాడంటండి. అంటే ఇక్కడ గొడ్డలికి పదును పెట్టకపోతే ఏమవుతుందంటే అది దాని పదును లేక ఒకే దాన్ని ఎక్కువసేపు ఎక్కువ కొట్టాల్సి వస్తుంది. ఇతను ఎప్పుడైతే ఈ విశ్రాంతి ఇచ్చి దానికి పదును పెడుతున్నాడో ఎక్కువ చెట్లు కొట్టగలుగుతున్నాడండి. ఆ పదును ఉన్నది ఎక్కువ స్పీడ్ గా కొట్టేయగలుగుతుంది కదా గొడ్డలి. మరి మన మనస్సు అనే గొడ్డలికి పదును పెట్టి ఎన్నాళ్ళైంది అంటే గొడ్డలతో పోలుస్తున్నారు మన మనసుని. మన మనసుకి పదును పెట్టి ఎన్నాళ్ళైంది. మనం గతంలో చేసినవి బేరీజు వేసుకుంటూ కూర్చోవడం కంటే ఎప్పటికప్పుడు మనస్సు అనే గొడ్డలికి పదును పెట్టి ఎన్నాళ్ళయింది అనేది ప్రతి వ్యక్తి ఆలోచించుకోవాలి. చూడండి మన మనసు గురించి పదును పెడుతూ అంటే మన జ్ఞానాన్ని ఇంకా ఇంకా పెంచుకుంటూ మనం ఎలా ఉన్నాము, ఇంతకుముందు ఎలా ఉన్నాము, ఇప్పుడు ఎలా ఉన్నాము, నిన్నటికంటే ఈ రోజు ఏమైనా ఎదిగానా, ఏమైనా నేర్చుకున్నానా నేను అని మనకు మనం ఆలోచించుకోవాలంటండి. విషయ వాసనలు అనే మొసలిని నాశనం చేయాలంటే తెలివైన వారు తీవ్ర వైరాగ్యం అనే భావన గల మనస్తత్వాన్ని నిర్మించుకుంటారు. ఎవరైతే వాటిలోంచి బయటపడాలనుకుంటారో వాళ్ళు ఏదైతే మన ఆధ్యాత్మిక ప్రగతికి అడ్డుగా నిలుస్తుందో దాని పట్ల వైరాగ్యాన్ని ఇష్టం లేని అంటే ఆ, ఎంతవరకు ఉండాలో అంతవరకు అంతే, దాని మీద వ్యామోహాన్ని పెంచుకోకుండా ఉంటారు. ఆ మొసలి యొక్క బలం అంతా నీటిలో ఉన్నప్పుడే అదే మొసలి బయటకు వస్తే ఏమీ చేయలేదు మనకి. అది చెప్తారు కదండి. ఆ, మొసలి ఎప్పుడు నీళ్ళలో ఉన్నప్పుడే దాని బలం, బయటకు వచ్చిందంటే దానికి అసలు బలం ఉండదండి. అలాగే మనం వాటి నుంచి బయటకి ఎప్పుడైతే వచ్చేస్తామో ఆ విషయ ఆ విషయ వాసనలు బయటికి రావాలంటే ఏం చేయాలి, వైరాగ్యాన్ని గట్టిగా పట్టుకోవాలి, వైరాగ్యంతో ఉండాలి మనం. అలాగే మనస్సును సుఖాల మీద ఆసక్తి చేత మనస్సు విజృంభిస్తోంది. అలాంటి ఆసక్తి రూపకల్పన లేకపోతే స్వయంగా దానంతట అదేమీ చేయలేదు. మొన్న కూడా చెప్పారు కదండి, ఒక రసగుల్లా ఎగ్జాంపుల్ చెప్పారు కదా. మన మనస్సు అలా ప్రేరేపిస్తూ ఉంటది, కానీ దాన్ని ఎప్పుడైతే మనం దాన్ని ఆ ఇది చేయకపోతే దాన్ని ఆ ఆ మనసుని కంట్రోల్లో పెట్టుకుంటే దానంతటా అది ఏమీ చేయలేదు. ఆ ఆసక్తి నశించిపోతుంది విషయ వాసనల పట్ల దానికి. ఇక్కడ ఈ కథ చెప్తున్నారండి. ఒక అడవిలో ముగ్గురు స్నేహితులు కలిపి ప్రయాణిస్తున్నారంటండి. కొంతసేపటికి వాళ్ళకి ఎదురుగా ఒక పెద్ద పులి రావడం కనిపించిందంట. ఆ ముగ్గురులో ఒక వ్యక్తి అన్నాడంట, ఒరే మనల్ని వెతుక్కుంటూ మృత్యు వచ్చింది, మన కాలం దగ్గర పడింది అని చెప్పాడంట. దానికి రెండో వ్యక్తి అన్నాడంట, ఏమీ పర్వాలేదు, ఆ పులి ఇంకా మనల్ని గమనించలేదు, ఈలోగా మనం భగవంతుని ప్రార్థిద్దాం అన్నాడంట రెండో మనిషి. అప్పుడు మూడో వ్యక్తి ఏమన్నాడంట, మనది తీర్చలేని సమస్య కాదు, దానికి పాపం దేవుణ్ణి ఎందుకు ఇబ్బంది పెట్టడం, ఇది ఇక్కడ చెట్టు ఉంది కదా, ఈ చెట్టు పైకి ఎక్కి ప్రాణాలు రక్షించుకుందాం అన్నాడంటండి. పులిని చూసి మృత్యు వచ్చేసింది అన్న వ్యక్తికి భగవంతుడు ఉన్నాడు, ఆయన మనల్ని రక్షిస్తాడు అనే ఆలోచనే రాలేదంట ఫస్ట్ వ్యక్తికి. ఇక భగవంతుని ప్రార్థిద్దాము, ఆయనే మనల్ని రక్షిస్తాడు అనే రెండో వ్యక్తి ప్రేమ భక్తి కలిగిన వాడు. మనం చెట్టెక్కి ప్రాణాలు కాపాడుకుందాము, పాపం భగవంతుని ఎందుకు ఇబ్బంది పెట్టడం అనే మూడవ వ్యక్తి భగవంతుని పట్ల సంపూర్ణమైన ప్రేమ కలిగిన వ్యక్తి. వీరు భగవంతుణ్ణి తన తల్లిగానో తండ్రిగానో బిడ్డగానో భావించి నిరంతరము ఆయన బాగోగులు చూడడం తన కర్తవ్యంగా భావిస్తారు. వీళ్ళని అసలైన భక్తి ఎవరిదండి, మూడో వ్యక్తిదని చెప్తున్నారు. ఎందుకంటే భగవంతుని పాప కష్టపెట్టకూడదనే ఆలోచనతో ఉన్నాడు కదండి. అందుకే కృష్ణుడు చెప్తా ఉంటారంట, అందరూ వస్తారు నా దగ్గరికి వచ్చి ఎన్నో కోరికలు కోరుకుంటా ఉంటారు, కానీ వచ్చి నన్ను నువ్వు ఎలా ఉన్నావు నన్ను అడిగే వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరని చెప్తారంట కృష్ణుడు. ఎవరైతే ఆయన గురించి ఆలోచిస్తామో అసలైన భక్తుడు అతనే కదా ఈయనకి. వీరిది గాఢమైన ప్రేమ. భగవంతుడు మనల్ని రక్షిస్తాడు అనుకోవడం కంటే తాను నమ్మిన భగవంతునికి ఎటువంటి నొప్పి బాధ కలగకూడదు అనేది వీరి ఏకైక లక్ష్యము. ఇక మిగిలింది జ్ఞాన భక్తి. వీరు సృష్టి మొత్తం భగవంతుని యొక్క స్వరూపంగా భావిస్తారు. భగవంతుని అంటే అనేక నామరూపాలతో వ్యక్తమయ్యే ఏకైక స్వరూపంగా వీరు భావిస్తారు. మనకి కావాల్సింది అలాంటి ప్రేమ, మనలో రావాల్సింది అటువంటి మార్పు. మనం ఎప్పుడు అలాంటి అలాంటి మార్పు అంటే మనలో రావాల్సిన మూడో వ్యక్తి లాగా ఉండాలంట మనం కూడా. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే, ఆది శంకరాచార్యులు వారు ప్రతి వ్యక్తి ఒక ముహూర్త కాలమైన దైవ ధ్యానం చేయాలని చెప్పారంటండి. అంటే ముహూర్త కాలం అంటే ఏంటంటే 48 నిమిషాలంట, కనీసం అంత టైం అయినా సరే ధ్యానం చేయాలని చెప్పారంట. లేకపోతే తర్వాత విచారించి లాభం లేదు. ఎందుకంటే రోజులు గడిచిపోతూ ఉన్నాయి, ముందు మృత్యువుకి దగ్గరగా వెళ్ళిపోతున్నాం మనం, రేపు ఉంటామో లేదో తెలియదు ఈ రోజు. అందుకని ఈ రోజు ప్రతి క్షణాన్ని ఉపయోగించుకోవాలి మనము. తర్వాత విచారించి అయ్యో అనవసరంగా టైం వేస్ట్ చేసుకున్నానే అనుకుంటే జరిగిపోయిన కాలం మళ్ళీ తిరిగి రాదు. అందుకని ప్రతి నిమిషము చాలా అమూల్యమైనది. ఒక వ్యక్తి బాగా ధనం సంపాదించి దాచుకున్నాడంటండి. ఒక రోజు అతను ఒక వాచ్ కొనుక్కున్నాడంట. అది ఒక గడియారంగా ఆయన దాన్ని భావించలేదంట ఆ వాచ్ని. ఆ ఆయన దాన్ని ఒక కాలచక్రంగా భావించి దాని ప్రకారం భగవద్ ధ్యానం చేసేవారంటండి. అది గడియారం వాచ్ లాగా చూసేవారు కాదంట, అది ఒక కాలచక్రం లాగా భావించి, అంటే కాలం తిరిగిపోతుంది కదండి అలా భావించి ధ్యానం చేసుకునేవాడు అంటండి. కొంతకాలం గడిచిన తర్వాత ఆ గడియారాన్ని ఎవరో దొంగలించారంట. ఆయన చాలా బాధపడుతూ ఉంటే ఇంట్లో వాళ్ళు అన్నారంట, పోయింది డబ్బు బంగారము వెండో కాదు కదా, దేనికి ఈ గడియారం పోతే అంత బాధపడుతున్నావు, మేము ఇంకోటి కొనిస్తాము అన్నారంటండి. అప్పుడు నాయన, ఏ వస్తువు పోయినా తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ గడిచిపోయిన కాలం మాత్రం ఏమిచ్చినా తిరిగి రాదు, తిరిగి సంపాదించుకోగలిగినవి పోతేనే బాధపడిపోతారు జనం,
మరి తిరిగి రాని కాలం పోతే మనం ఎంత బాధపడాలి? అంతే కదండి. మనం ఎంతసేపు ఏ డబ్బో బంగారం పోయిందనుకోండి, అయ్యో పోయింది పోయిందని బాధపడతాం. ఏమో కావాలనుకుంటే నిజంగా సంపాదించాలని మనం ఎఫర్ట్ పెడితే సంపాదించుకోవచ్చు అవి మళ్ళీ తిరిగి. కానీ ఒక్కసారి కాలం వెళ్ళిపోయిందంటే అది తిరిగి రాదు కదండి. అంటే ఎంత అమూల్యమైనది అది కాలం. మనం ఎంత జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి దాన్ని. అలాగే కాలం గడిచిపోతుంది, సమయం వృధా అయిపోతుంది. మనం ఎంతవరకు భగవంతుని స్మరణలో ఉన్నాం అనేది మనం తెలుసుకోవాలి. అందుకు కాలానికి చాలా వాల్యూ ఇచ్చి ప్రతి నిమిషాన్ని మనం మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం అనేది గమనించుకుంటూ ఎరుకుతూ ఉంటూ వేస్ట్ చేసుకోకుండా, అనవసరమైన పనులతో మన టైంని వేస్ట్ చేసుకోకుండా మన చేసుకోవాల్సిన బాధ్యతని పూర్తి చేసి మిగిలిన సమయాన్నంతా ఈ ఆత్మ ధ్యానం, ఈ ఆత్మని మన ఎదుగుదల కోసం మాత్రమే ఉపయోగించాలి. తర్వాత శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, మనం చెయ్యవలసిన పనిని వదిలేసి అవిద్య నుంచి, బంధాల నుంచి బయటపడడానికి ప్రయత్నించాలి. మనకి ప్రసాదించిన ఈ శరీరం భగవంతుని గురించి తెలుసుకోవడానికి మాత్రమే. గుర్తుపెట్టుకుందామండి. మన శరీరం ఎందుకు తీసుకున్నాం మనం? భగవంతుని గురించి, అంటే ఆత్మను తెలుసుకోవడానికి మాత్రమే అని మనం తెలుసుకోవాలి. ప్రతి వారు ప్రతి క్షణం చేయవలసింది తనకు అనాదిగా సంభవిస్తున్న అజ్ఞానం వల్ల కలిగిన చావు పుట్టుకులనే సంసార బంధం నుంచి విముక్తి మార్గాన్ని వదిలి, అంటే ఈ దేహము, ఈ భోగము ఇవేవి మనవి కాదు అనే విషయాన్ని పక్కన పెట్టి వీటి మీద వ్యామోహం పెంచుకుంటూ వివేకం మరిచిపోయి భగవంతుడిచ్చిన ఈ శరీరాన్ని నమ్ముకుని దానితో సంబంధ బాంధవ్యాలు పెంచుకుంటూ వివేకాన్ని మర్చిపోవడం జరుగుతోంది. ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తున్నామండి? ప్రతిసారి చావు పుట్టుకులు, ఈ జనన మరణ చక్రాల్లో చిక్కుకుపోతున్నాము. ఎందుకు చిక్కుకుపోతున్నాం అంటే అజ్ఞానంలో ఉంటున్నాం. ఇదే శాశ్వతం, ఈ శరీరం శాశ్వతం అనుకుంటున్నాము. మన చుట్టూ ఉన్న వ్యక్తులు, మన చుట్టూ ఉన్న పరిసరాలు, మన చుట్టూ ఉన్న ఇవన్నీ మన మన వస్తువులు ఇవన్నీ శాశ్వతం అనుకుని అలాగే బతికేస్తూ ఉన్నాము. బతికేసేసరికి ఏమైపోతున్నాము? వివేకాన్ని మర్చిపోయి బాంధవ్యాలు పెంచేసుకుని ఆ, మళ్ళీ మళ్ళీ ఆ చక్రంలో చిక్కుకుపోతున్నాము. ఈ సంసార బంధాల్లో చిక్కుకున్న వ్యక్తి ఎంత కోరుకున్నా వీటి నుంచి బయటపడలేరు. ఎందువల్లంటే ముందు జన్మలలో చేసిన కర్మఫలాల బ్యాలెన్స్ ఈ జన్మలో వాటి ఫలితాలు అనుభవించి తీరాలి. కాబట్టి వాటి ప్రభావం వల్ల మన మనస్సులో కొన్ని ముద్రలు సంస్కారాల రూపంలో ఏర్పడడం జరుగుతుంది. అంటే జన్మలో కయ్యో కర్మలు చేస్తూ ఉన్నామండి. ఆ కర్మలన్నీ అలాగే సంస్కారాల్లాగా ఉండిపోతున్నాయి, మన లోపలే ఉండిపోతున్నాయి. మంచి కర్మ ఏదైనా అలా ఆ సంస్కార రూపంలో ఉండిపోతున్నాయి మనకి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒకసారి ఒక యోగి పొంగవుడు అంటండి తన దగ్గరికి వచ్చిన ఒక రాజుతో, నాయనా నేను ధ్యానం చేసుకునే సమయం ఇది, నువ్వు కూడా నాతో పాటు ధ్యానం చెయ్యి అని చెప్పారంటండి. అంటే ఒక రాజు వచ్చాడు ఒక యోగి దగ్గరికి అండి. ఆయన నేను ధ్యానం చేసుకుంటున్నాను, నువ్వు కూడా చెయ్యి అంటే, రాజు వెంటనే ఏం చెప్పాడంటే, అయ్యా నేను మీకులాగా ధ్యానం చేయలేను, నాకు రాజ్యం మీద ఆకాంక్ష, ప్రాపంచిక విషయాలపై మక్కువ నన్ను వదలట్లేదు. నేను మీ పక్కనే ఉన్నా, ఇక్కడ నాకు ఒక రాజ్యం ఏర్పడుతుంది. అంటే మీ పక్కన ఉన్నా కూడా నాకు ఇక్కడ ఒక రాజ్యం ఏర్పడిపోతుంది. నాలో ఉన్న బలమైన కోరికే కారణం. ఎందుకంటే మనం ఏదైతే గట్టిగా కోరుకుంటామో ఖచ్చితంగా మన జీవితంలోకి వస్తుందండి అది. కానీ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, మనం ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకుంటూ ఉన్నాము. ఈ టైంలో మనం ఎలాంటి కోరిక కోరాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఆ కోరిక మన ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎదగడానికి కోరుకుంటున్నామా, లేకపోతే ఏదో ప్రాపంచికమైన విషయాల కోసం కోరుకుంటున్నామా అనేది గమనించుకోవాలి. ఈ రాజు ఏం చెప్తున్నాడు? నాకు అంత ఆకాంక్ష, ఆ రాజ్యం మీద ఆకాంక్ష కాబట్టి నీ పక్కన కూర్చున్నా కూడా నేను ఇక్కడ ఒక రాజ్యాన్ని ఏర్పరిచేస్తాను, నేను నాకు అంత బలంగా ఉన్నది నా కోరిక, దీని నుంచి ఎలా బయటపడాలో తెలియట్లేదు అని అడుగుతున్నారంటే నీ రాజు. అడిగితే ఆ మాటకి యోగి, నాయనా చేపలు వేసిన గంపను ఎంత కడిగినా దాని వాసన పోదు. అలాగే ప్రాపంచిక విషయాల్లో మునిగిపోయిన వారు చిత్తశుద్ధితో కఠోర సాధన చేస్తేనే కాని పాత వాసనలు పోయి నిజమైన భక్తి అలవాటు అవ్వదు. అందుకే ప్రతిరోజు మనం ఈ సజ్జన సాంగత్యాలు చేసుకోవడం ఎందుకు చేసుకుంటున్నామండి? మనం వాటి నుంచి బయటపడాలి, ఆ వైరాగ్యంతో ఉండాలి, మనం ఆ వివేకంతో ఉండాలి. అంటే మనం ఈ ఎంత ఎక్కువసేపు సాధన, కఠోర సాధన చేయాలి. ఎప్పుడైతే కఠోర సాధన చేస్తామో అప్పుడు మాత్రమే ఈ ప్రాపంచిక నుంచి ఆ పాత వాసనలన్నీ పోయి నిజమైన భక్తి, అసలైన ఆత్మతో కనెక్షన్ అనేది మనకి జరుగుతుంది. అందువల్ల ఎవరైతే భగవంతుని దర్శించాలనుకుంటారో వారు మనం ఎవరు, ఎందుకు పుట్టాము, పుట్టినందుకు ఏం సాధించాము అని తనను తాను పదే పదే ప్రశ్నించుకుంటూ సాధన చేయాలి. అది ఎప్పుడైతే మనం ఎరుగుతూ ఉంటామోనండి, అసలు ఎందుకు పుట్టాను నేను, ఆత్మకి ఎదుగుదల కోసం కదా పుట్టాం మనము, దానికోసం నేను ఏం చేస్తున్నాను, నేను చేసేది ఏంటి అనేది ఎప్పటికప్పుడు మనల్ని మనం చెక్ చేసుకుంటూ ప్రతిరోజు మనల్ని మనం చెక్ చేసుకోవాలండి. స్వాధ్యాయం అంటే ఏంటి? ఒక బుక్స్ చదువుకోవడమే కాదండి. స్వ అధ్యాయము అంటే మనల్ని మనం ప్రతిరోజు పరిశీలించుకుంటూ ఉండాలి. నేను కరెక్ట్ గానే వెళ్తున్నానా లేదా అనేది. ఎప్పుడు బ్రహ్మదేవుడు జీవులను తయారు చేయడం కోసం భూదేవి దగ్గరికి వెళ్ళి, అమ్మా ఎన్నో జీవులు లైన్లో ఉన్నాయి, బొమ్మలు తయారు చేద్దామంటే నా దగ్గర మట్టి అయిపోయింది, కొంచెం మట్టి ఇవ్వమ్మా అని అడిగారంటండి. అడిగితే దానికి భూదేవి అంట, నాయన వచ్చిన ప్రతిసారి నా నుంచి మట్టిని తీసుకుపోతున్నావు, నాకు ఇబ్బందిగా ఉంటుంది కదా అని అందంట. వెంటనే బ్రహ్మంగారు అన్నారంట, ఆ అమ్మా ఈసారి నుంచి నీవిచ్చిన మట్టితో బొమ్మను చేసి కొన్నాళ్ళు ఆడుకుని ఆ మట్టి తిరిగి నీకే ఇచ్చేస్తాను, ఈలోగా వారి కర్మఫలం కొంత తరిగేలా చేస్తాను అన్నారట బ్రహ్మంగారు.
అంటే కర్మఫలం కొంత తరగడం అంటే ఏంటి? కొండంత కర్మలు తగ్గాలంటే ఎన్ని జన్మలు ఎత్తాలి అన్నారంట బ్రహ్మం గారు. అంటే ఏంటంటేనంటండి, భూమాత తాను ఇచ్చిన మట్టి మళ్ళీ మళ్ళీ మనుషుల రూపంలో వాడబడుతూ మళ్ళీ తనకే చేరుతుంది అంటుందంట ఇక్కడ. అంటే బ్రహ్మగారు ఏం చెప్పారు? ఈ మానవ శరీరం అంటే మట్టి బొమ్మ, ఈ కర్మఫలాన్ని అనుభవించే సాధనం మాత్రమే ఇది. కానీ మనం ఇదే నాది నాది అనుకుంటున్నాం. కానీ ఇదేంటి? ఒక సాధనం, ఒక టూల్ కింద తెచ్చుకున్నాం మనం దీన్ని. ఎందుకు తెచ్చుకున్నాం ఆ టూల్ కింద అంటే కర్మఫలాన్ని అనుభవించడానికి. మనం ఏదైతే కర్మలు చేసుకున్నామో ఆ కర్మఫలం అనుభవించడానికి తెచ్చుకున్న ఒక పరికరం మాత్రం అంతే మన శరీరము. ఆ కర్మ ఎప్పుడైతే పూర్తవుతుందో, ఆ ఏదైతే కర్మ తెచ్చుకున్నామో ఆ కర్మ ఎప్పుడైతే పూర్తవుతుందో అది మళ్ళీ భూమిలోకే కదా చేరుతుందండి. మన శరీరం మళ్ళీ భూమిలోకే కదా చేరుతుంది. అది చెప్తున్నారు బ్రహ్మగారు. ఇవన్నీ విన్నా, తెలిసిన, చదివిన ఈ దేహం మీద వ్యామోహం వదలలేక ఎంతో సంపాదించి, ఎన్నో అలంకారాలు చేసి, ఎన్నో మమకారాలు పెంచుకున్న వాటిని తెంచుకోలేక అమూల్యమైన కాలాన్ని వృధా చేయడం జరుగుతోంది. ఆ, ఈ విషయాలన్నీ అంటే రాజు చెప్తున్నారు, యోగి చెప్తున్నాడు అనమాట. ఇవన్నీ మనది, ఈ దేహం ఉంది, ఎందుకు వచ్చింది ఇదంతా? అనుభవించడానికే వచ్చింది కర్మఫలాన్ని. కానీ అది చివరికి మళ్ళీ భూమిలోకి వెళ్ళిపోతుంది. ఇవన్నీ తెలిసి కూడా ఏం చేస్తున్నాం మనం? ఇంకా 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 వ్యామోహాన్ని పెంచేసుకుని దానికోసం ఆ కోరికను తెంచుకోలేక, వాటి మీద మమకారాన్ని తెంచుకోలేక ఉన్న టైం అంతా వేస్ట్ చేసేసుకుంటున్నాం మనము. ఈ విషయాలన్నీ రాజు చెప్తున్నారండి యోగి. తన వద్ద ఉన్న ఒక మణిని చూపించాడంటండి. ఆ యోగి దగ్గర ఒక మణి ఉందంట, చాలా విలువైన మణి. దాన్ని చూపించి, రాజా ఇది చాలా అమూల్యమైన మణి, దీన్ని దేనికి తాకించినా అది బంగారంగా మారిపోతుంది, ఇది నా దగ్గర ఉంచుకో అని ఆ మణిని రాజుకి ఇచ్చాడంటండి యోగి. ఆ మణిని తీసుకున్న రాజు తను కూర్చున్న పీటకి తాకించాడంటండి ఆ మణిని. వెంటనే ఆ పీట బంగారం లాగా మారిపోయిందంట. వెంటనే రాజుకు ఒక సందేహం వచ్చిందంట. అంటే ఎంత విలువైన మణినే ఈ యోగి నాకు ఇచ్చారంటే ఎంతకన్నా విలువైనది ఏదో ఈ యోగి దగ్గర ఉండి ఉంటుంది. అంతే కదండి. ఎవరైనా మనకి ఒక మంచి, ఒక అమూల్యమైన వస్తువుని మనకి ఇచ్చారంటే ఏమనిపిస్తుంది మనకి? ఏంటి ఇంత అమూల్యమైన నాకు ఇచ్చాడంటే ఇక్కడ ఏదో కారణం ఉంది అనుకుంటాం కదా. ఈయన ఏమనుకుంటున్నాడు రాజు? ఇంత బంగారంలా మారిపోతుంది, ఇలాంటిది నాకు ఇచ్చాడంటే ఇంకా విలువైనది ఏదో ఇతని దగ్గర ఉంది అని, అదేంటో తెలుసుకోవాలనుకున్నాడంటండి. అని ఆ యోగిని అడిగారంట రాజు. ఆ మాటకి యోగి అన్నాడంట, నాయనా నువ్వు ఊహించింది నిజమే. నా దగ్గర వెలకట్టలేని అమూల్యమైన భగవన్నామం అనే మణి ఉంది. దాన్ని స్వీకరించే అర్హత ఉన్నవారికి దానిని ఇవ్వడానికి నేను మనస్ఫూర్తిగా సిద్ధంగా ఉన్నానని చెప్పారంటండి. ఎందుకంటే యోగి కదండి ఆయన. ఆయనకి అసలైనది ఏంటి, అసలైన సంపద ఏంటి అనేది తెలుసు. అందుకని ఆయన ఏం చెప్తున్నారు? భగవన్నామం అనే మణి ఉంది నా దగ్గర, దీనికంటే ఎక్కువ అది అమూల్యమైనది. దాని ఎవరికైతే స్వీకరించే అర్హత ఉందో చూడండి. మనం కూడా ధ్యానం, ఇక్కడ ధ్యానం వింటున్నాము, ఈ క్లాసులకు వచ్చాము, ధ్యానం చేసుకుంటున్నాము అంటే దానికి ఒక అర్హత ఉంటేనే రాగలుగుతారండి. మనం ఎంతో మంది చెప్తున్నామండి ధ్యానం, అందరూ రావట్లేదు క్లాసులకి. ఎందుకు రావట్లేదు అంటే వాళ్ళకి ఇంకా అర్హత రాలేదు. అందుకు మనకు అర్హత లభించింది, దానికి ఎంతో అదృష్టం మనం. య- ఆ, దానికి అర్హత సంపాదించుకున్నాం. అది గుర్తు పెట్టుకునండి, ప్రతి క్షణము మనం చాలా వాల్యుబుల్ గా అమూల్యంగా గుర్తు పెట్టుకుని అది మనం ఉపయోగించుకోవాలండి ప్రతి సమయాన్ని. యోగి మాటలు విన్న రాజుగారికి లౌకిక వాంఛల మీద విముఖత ఏర్పడింది. తిరిగి రాజ్యానికి వచ్చి భార్యకి రాజ్యాన్ని అప్పగించి ఆ రోజు రాత్రి అంతఃపురం విడిచిపెట్టి యోగి వద్దకు వెళ్లి రెండు చేతులు కట్టుకుని నిలబడ్డాడు. యోగి రాజుకి భగవన్నామాన్ని చెప్పి ఆశీర్వదించాడు. రాజు యోగి ద్వారా పొందిన ఆ నామాన్ని జపిస్తూ వచ్చాడు. కొంతకాలానికి అతను చిత్తశుద్ధితో చేసిన జప ధ్యానాల ఫలితంగా భగవత్ సాక్షాత్కారం పొంది భగవత్ సామ్రాజ్యం పొందాడు. ఆ, తర్వాత శ్లోకం అండి. ఈ దేహము ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అనే పంచ ప్రాణాలు కలిగి ఉన్నది. వీటిలో ఏదైనా సరిగ్గా పనిచేయకపోతే ఆ అవయవం తాలూకు రోగాలు రావడం జరుగుతుంది. బంగారం అంతా ముద్దగానే ఉంటుంది. దాన్ని కరిగించినట్లయితే అనేక రకాల వస్తువులు తయారవుతాయి. అలాగే శరీరం కూడా మార్పు చెందుతూ ఉంటుంది. కానీ జీవుడు మాత్రం మారట్లేదు. స్థూల శరీరం లేని రోజున సూక్ష్మ శరీరం బాధపడుతూ ఉండడం జరుగుతోంది. ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటేనండి ఇక్కడ, ఒక ఆమె పుట్టిన దగ్గర నుంచి కష్టాలు పడుతూనే ఉందంటండి. కొంతకాలానికి ఆమె విసిగిపోయిందంట. ఆత్మహత్య చేసుకోవాలనుకుని ఒక నది దగ్గరికి వెళ్ళిందంటండి. ఆమె నదిలో దోగపోతున్న సమయంలో ఒక సాధువు ఆమెను ఆపి, అమ్మా ఎందుకు ఇంత కఠినమైన నిర్ణయం తీసుకున్నావు? నువ్వు మరణిస్తే కష్టాలు తీరిపోవు. నేను చెప్పేది పూర్తిగా విని నీ నిర్ణయం తీసుకో అని చెప్పారంటండి సాధువు. అమ్మ, మన ఈ శరీరం స్థూల సూక్ష్మ శరీరాలు కలిగి ఉంటుంది. అంటే మన భౌతిక శరీరం ఏడు ఏడు శరీరాలతో ఉంటుంది మన దేహం అని చెప్పుకుంటూ తెలుసు కదండి మనకి. ఫస్ట్ స్థూల శరీరము, రెండోది సూక్ష్మ శరీరము. ఈ శరీరాన్ని నడిపించేది అధిష్టానమైన రూపము కలది ముఖ్య ప్రాణం ఒకటి ఉంది. అది దేహ ఇంద్రియాలకి సంబంధించింది కాదు. దానిని మనం ఆత్మ అని ఉపనిషత్తులు చెప్తున్నాయి. ఈ స్థూల శరీరానికి సూక్ష్మ శరీరం ఆధారం. జీవుడు ఈ శరీరంతో ఉన్నంతసేపు మనిషికి ఏ కష్టం వచ్చినా ఇంట్లో వాళ్ళు, పొరుగు వారు వచ్చి ఓదారుస్తారు. డాక్టర్లు వచ్చి వైద్యం చేస్తారు. మనకు తెలిసిన వాళ్ళందరూ ఏదో ఒక రకంగా రక్షించడానికి ప్రయత్నిస్తారు. కానీ ఈ జీవుడు ఈ దేహం నుంచి వేరవుతే అప్పుడు శరీరం ఉండదు, అది సూక్ష్మ శరీరంగా మారిపోతుంది. అప్పుడు ఈ జీవుడు సూక్ష్మ శరీరం ద్వారా కర్మఫలాలు అనుభవించక తప్పదు. సూక్ష్మ శరీరం జన్మ జన్మల నుంచి వెంట వస్తూనే ఉంటుంది. దీనికి మొదలు ఆఖరు అనేది లేదు.
కాబట్టి మన పాప పుణ్యాల తాలూకా కర్మలు పరిపక్వం అవ్వకుండా మధ్యలోనే మనం ఆత్మహత్య ద్వారా మన తనువు చాలిస్తే అంతకన్నా నరకం మరొకటి ఉండదు. ఎలా అంటే సూక్ష్మ శరీరంతో ఉన్న వాళ్ళు బతుకున్న వారిని చూడగలుగుతారు, కానీ బతుకున్న వారికి చనిపోయిన వారు కనిపించరు. అంటే ఇక్కడ చూడండి, కొంతమంది ఆత్మహత్య చేసేసుకుంటారండి. ఎందుకంటే ఇక్కడ అమ్మో కష్టాలు పడలేకపోతున్నాను, చిన్న చిన్న విషయాలకే కష్టాలు పడలేకపోతున్నాను, ఆత్మహత్య చేసేసుకుంటారు. అంటే ఒక ఆత్మ ఇక్కడ ఒక జన్మ తీసుకుందండి. ఒక ఆత్మ ఒక శరీరాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు అంటే ఎవరైనా మన పక్కన వాళ్ళు ఎవరో ఉన్నారండి, మన పక్కన వాళ్ళు ఏదో ఒక వస్తువు మనం తెచ్చుకున్నామండి, వాళ్ళ వస్తువు తెచ్చుకున్నాం మనం, తెచ్చుకుని దాన్ని పాడు చేసేసి ఇచ్చామనుకోండి, రెండోసారి అడిగితే ఇస్తారండి అది. ఒకసారి కొన్ని కొన్ని రోజులు వాడుకుంటానని చెప్పేసి, అంటే ఈ రోజు నాకు ఏదో అవసరం ఉంది నీదని చెప్పేసి ఒక వస్తువు ఏదో తెచ్చుకున్నామండి వాళ్ళది, దాన్ని పాడు చేసేసి మళ్ళీ తిరిగి ఇచ్చేసాం అనుకోండి, రెండోసారి మళ్ళీ ఇంకోసారి అవసరం వచ్చింది అడిగినప్పుడు ఇస్తారండి. అలాగే భగవంతుడు మనకి ఒక వాహనం లాగా మనకి ఇది వాడుకోవడానికి, ఒక సాధన చేసుకోవడానికి ఇచ్చాడు మన శరీరాన్ని. అది పూర్తిగా ఎంతకాలం మనం ఏదైతే డిజైన్ చేసుకొచ్చామో దాన్ని పూర్తి చేయాలి మనం. కష్టం వచ్చిందని ఆత్మహత్య చేసేసుకుంటే ఏమవుతుందండి, ఆ సూక్ష్మ శరీరం ఏమవుతుంది, అలాగే ఉండిపోయి ఎన్నో ఆత్మలు అంటండి కనపడకుండా మనకి. జీవాత్మ ప్రపంచ నియమాలు బుక్ లో చెప్తారు కింద. ఈ ఇక్కడ పైన హాస్టల్ లోకానికి ఈ లోకానికి మధ్యలో ప్రేతాత్మ ఉంటదంట, ప్రేతాత్మ లోకం ఉంటదంట, భూలోకానికి ఆత్మలోకానికి మధ్యలో. వీళ్ళు ఏమవుతున్నారు, ఆత్మహత్య చేసుకున్న వాళ్ళందరూ ఆ ప్రేతాత్మ లోకంలో ఉండిపోతున్నారంటండి. అలాంటి ఆత్మలు మన పిరమిడ్ మాస్టర్లు ఎంతో మంది చూస్తారు, కనబడతాయంటండి థర్డ్ మాస్టర్స్ కి. ఎన్నో ఆత్మలు అంటే మన చుట్టూనే తిరుగుతా ఉంటాయి ఏంటండి. ఎందుకు తిరుగుతున్నాయంటే అజ్ఞానంతో ఉండిపోతున్నారు వాళ్ళు. ఈ జ్ఞానం తెలుసుకోలేక అజ్ఞానంతో ఉన్న వాళ్ళందరూ పైకి వెళ్ళకుండా అలా ఆగిపోయారు. ఈయన అదే చెప్తున్నారు, మనం ఏదైతే తెచ్చుకున్నామో, ఏదైతే డిజైన్ చేసుకున్నామో దాన్ని పూర్తి చేసుకోవాలి. పూర్తి చేసుకోకుండా వెళ్ళిపోతే ఏమవుతుంది, ఆ ప్రేతాత్మ లోకంలో తిరుగుతూ ఉంటదండి. వాళ్ళకంట మనం మనం ఏం చేస్తున్నామో, ఎవరి మీద వ్యామోహాలు పెట్టుకున్నాం అనుకోండి, నిజంగా అంటే ఆ ఆత్మహత్యే కాకపోవచ్చు, నిజంగా హత్య, మామూలుగా ఆ, మామూలు మరణం వచ్చినా కూడా పైకి వెళ్ళకుండా ఏమవుతుందంటే, ఆ జ్ఞానం తెలియనప్పుడు ఈ అహంకారాలు మమకారంతో ఉండిపోయారు అనుకోండి, కింద ఎవరు ఏడుస్తూ ఉంటారు, లేకపోతే ఆస్తి మీద వ్యామోహం ఉంది, అక్కడే ఆగిపోతా ఉంటదంటండి. వాళ్ళకేమో పై లోకాల్లో అక్కడి నుంచి ఆ ప్రేతాత్మ లోకంలోంచి, ఆ లోకం నుంచి వాళ్ళకి మనం అంతా కనిపిస్తా ఉంటాం, మనం చేసే పనులన్నీ చూస్తా ఉంటారు, కానీ మనకు వాళ్ళు కనిపించరు కదండి. అందుకని సూక్ష్మ శరీరంతో ఉన్న వాళ్ళు బతుకున్న వారిని చూడగలుగుతారు, కానీ బతుకున్న వారికి చనిపోయిన వారు కనిపించరు. ఇప్పుడు ఆ జీవుడు సూక్ష్మ శరీరంతో మన దగ్గరికి వచ్చి ఏమైనా చెప్పుకున్నా మనకి ఎవ్వరికి ఏమీ వినిపించవు, ఎవ్వరూ ఏమీ చేయలేరు. వాళ్ళు అక్కడికి వెళ్ళి అయ్యో ఇప్పుడు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు చూడండి, ఎంతో మంది ఘోషిస్తూ ఉంటాయంటండి ఆత్మలు. ఎన్నో వేల సంవత్సరాలు అలా ఉండిపోవాల్సి వస్తుందంటండి ఆ ప్రేతాత్మ లోకంలో. అందుకని మన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ జ్ఞానాన్ని అందించి సాధ్యమైనంత వరకు నుండి ఎవరు ఇలాంటి పనులు చేయకుండా మనం కూడా మనం మన వంతు ప్రయత్నం మనం చేయాలండి. అందుకే ప్రబోధము అది కూడా ఇంపార్టెంట్ అని ఎందుకు చెప్పారంటే, ఈ జ్ఞానాన్ని ఎంత మందికి అందించగలిగితే మనం వాళ్ళ ఆత్మ ఎదుగుదలకి ఎప్పుడైతే సహకరిస్తామో మన ఆత్మ కూడా ఇంకా ఎదుగుతూ ఉంటుందండి. అందుకు ప్రతి ఒక్కరికి చెప్దామండి నాలెడ్జ్, ఎవరికి తెలిసిన ప్రతి మన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా ఈ జ్ఞానంలోకి తీసుకొద్దాం మనం. అప్పుడు ఆ జీవుడు సూక్ష్మ శరీరంతో మన దగ్గరికి వచ్చి ఏమైనా చెప్పుకున్నా మనకి ఎవరికి ఏమీ వినిపించవు, ఎవరు ఏమీ చేయలేరు, ఓదార్చలేరు, మందులు మాకులు ఇవ్వలేరు. మళ్ళీ ఈ జీవుడు ఇంకొక జన్మ ఎత్తాలంటే ఆ జీవుని యొక్క కర్మఫలం పూర్తయితే కానీ మళ్ళీ జన్మ రాదు. అంతవరకు జీవుడు శరీర రహితుడే ఆ బాధలు అనుభవించాల్సిందే. అప్పటి వరకు మళ్ళీ అది రావాలంటే ఎన్నో ఎన్నో వేల సంవత్సరాలు పడుతుందంటండి. అప్పటి వరకు ఏం చేయాలి, అలా బాధలు అనుభవిస్తూనే ఉండాలంట. సాధువు ఆమెకి ఇవన్నీ చెప్పి, అమ్మా ఇప్పుడు నువ్వు ఏ నిర్ణయమైనా తీసుకో అంటే, ఇప్పుడు ఆ, బాబా బుక్ లో కూడా ఉంటదండి. ఒక ఆయన ఇలాగే చనిపోవడానికి ట్రై చేస్తా ఉంటే బాబా చూసి చెప్తారనమాట, నువ్వు ఈ జన్మలో ఏదో కర్మ తెచ్చుకున్నావు, నువ్వు కర్మఫలం అనుభవించాలి, నువ్వు ఇప్పుడు నిజంగా చనిపోయినా కూడా ఇంకో జన్మ ఎత్తి ఇదే అనుభవించాలి, ఎందుకు ఈ జన్మలోనే అనుభవించకూడదు అని చెప్తాడండి. అప్పుడు ఆయన తర్వాత వెంటనే ఎప్పుడైతే మనం దాన్ని యాక్సెప్ట్ చేస్తామోనండి, ఈజీగా కర్మ పక్కకి వెళ్ళిపోతుంది, పక్కన ఈజీగా దాటేయగలుగుతాం మనము. అందుకని ఈ చెప్పి ఈయన ఏం అనంతరావు చెప్పాడంటే అని సరదా. హోటల్ అండి, అది ఆయన ఆశ్రమం, అది ఒక హోటల్ పెట్టుకొని దూకటానికి చేస్తూ ఉంటారు. అప్పుడు ఇదన్నమాట అవునండి. ఆ, బాబా గారు. సారీ అయితే అండి మధ్యలో. ఇప్పుడు ఏ నిర్ణయం అయినా తీసుకో, కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారనమాట, ఏ నిర్ణయం అయినా తీసుకో, కానీ నేను చెప్పిన విషయాలన్నీ బాగా ఆలోచించుకో అని సాధువు గారి మాటలకి ఆమె కన్నీటితో నమస్కరించింది. వెంటనే సాధు ఆమెను ఆశీర్వదించి, అమ్మా నువ్వు నిరంతరం ఆ భగవన్నామ స్మరణ చెయ్యి, నీ కష్టాలు అతి త్వరలోనే తొలగిపోతాయని చెప్పారంటండి. ఇప్పుడు ఆమెకు ఒక సందేహం వచ్చింది, స్వామి భగవన్నామం జపిస్తే నా కష్టాలు పోతాయి అంటారా అని అడిగిందంటండి. అమ్మ భగవద్ధ్యాన సాధన వల్ల మనకు ఒక పాము కాటు వల్ల ఇబ్బంది పడాలి అని అంటే, ఇప్పుడు కర్మఫలం ఖచ్చితంగా అనుభవించే తెరాలండి. ఎవరైనా దాన్ని అనుభవించాలి, కానీ ఎలా ఎలా అనుభవించాలంటే, మనకి ఒక చెయ్యి విరిగిపోవాలని కర్మ ఉందండి, ఆ చెయ్యి విరిగిపోయే కర్మ ఉంది. ఎప్పుడైతే మనం ధర్మ మార్గంలో ఉంటామో, ఈ జ్ఞానంతో ఉంటామో, అన్ని యాక్సెప్ట్ చేయగలుగుతూ ఉంటామో, అప్పుడు ఏమవుతుందంటే ఆ కర్మ తగ్గించేస్తారంటండి. ఎలా తగ్గిస్తారు, ఆ చెయ్యి విరిగిపోవాల్సిన కర్మ ఏమవుతుంది, ఏదో మనం చిన్న చాకుతో చిన్నగా కట్ అవుతుందంట వేలు, బయటికి వెళ్ళి అంటే చిన్నది చేసేస్తారండి. మనం అనుభవిస్తాం ఖచ్చితంగా, కానీ చిన్నది అయిపోతుంది. లారీ కింద పడే కర్మ ఉంటది, సైకిల్ కింద పడతామంటండి వెళ్ళి.
కర్మ పోతుంది అనమాట. అందుకని ధర్మ మార్గంలో ఎప్పుడైతే ఉంటామో అండి మన కర్మలు ఇలా అవుతాయండి. అంతేగాని ఖచ్చితంగా మన కర్మ ఫలాన్ని మనం అనుభవించాల్సింది, ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించాలి. ఆవిడకి ఆ డౌట్ అదే వచ్చిందంటండి. అదేంటి భగవన్నామం జపిస్తే కష్టాలు పోతాయి అంటారా అని అడిగిందంటే, ఇది భక్తి మార్గంతో చెప్పారు కాబట్టి భగవన్నామం అంటారండి. మనం ఏంటంటే ధ్యానం చేసుకోవాలి. ఇంకా మనం పై స్టేజ్కి వెళ్తున్నాం కదండి, ఆత్మకి కనెక్ట్ అయి ఉండాలి, ధ్యానం చేసుకుంటూ ఉండాలి అనేది మనం ఇలా ఆయన ఏం చెప్తున్నారు అప్పుడు, అమ్మ భగవద్ధ్యాన సాధన వల్ల మనకి ఒక పాము కాటు వల్ల ఇబ్బంది పడాలని రాసి ఉంటే అది ఒక కండచీమ కాటుతో సరిపోతుంది. అంటే పాము కాటు పడాలని కర్మ ఉందండి. అప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే మనం ధర్మ మార్గంలో ఉంటామో, ఎప్పుడైతే ఈ జ్ఞానంతో ఉంటామో అప్పుడు కండచీమ కుడతదంటండి. ఆ కర్మ అలా పోతుందంట. దాంతో మన కర్మ తొలగి మంచి జరుగుతుంది అని చెప్పారంట సాధువు గారి మాటలు విన్నామే పూర్తి విశ్వాసంతో భగవన్నామ స్మరణ చేసి ఆమె భవసాగరం నుంచి అవలేలగా గట్టికి ప్రార్థనలో తరించింది. ఆత్మే పరమాత్మ కాబట్టి ఆ పరమాత్మను నిరంతరం ధ్యానించినట్లయితే సంసారం అనే సాగరాన్ని సులభంగా దాటగలుగుతాము. సాధారణంగా కొంతమంది యోగులు మనిషి యొక్క సూక్ష్మ శరీరాన్ని మాత్రమే చూస్తారు. ఇటువంటి వారిని దివ్య చక్షులు అని అంటారు. అంటే మనకి థర్డ్ ఏ మాస్టర్స్ ఉంటారు కదండి, వాళ్ళు ఆ రెండో హాస్టల్ బాడీని కూడా చూడగలుగుతారు. అందరి ఆరాలన్నీ చూస్తూ ఉంటారు కదండి వాళ్ళు. అలాగే ఒక నాగలి దెబ్బ మనకు తగలాలని రాసింది అనుకోండి, ఒక చిన్న సూది గుచ్చుకోవడంతో సరిపోతుంది. జపం ద్వారా కర్మ యొక్క ఫలితాన్ని చాలా వరకు భగవంతుడు తగ్గించేస్తాడు. అంటే ఎప్పుడైతే మనం అండి యాక్సెప్ట్ చేయగలుగుతామో, ఓహో ఇదేదో ఇప్పుడు మనకి కర్మ ఏదో బాధ వచ్చిందండి, వెంటనే మనం తెలుసుకుంటున్నాం కదా జ్ఞానం, అయ్యో ఏదో నేను ఏదో చేశాను కాబట్టి, ఇంతకు ముందు జన్మల్లోనో గత కాలంలో ఏదో కర్మ చేశాను కాబట్టి దాన్ని ఇప్పుడు అనుభవించాల్సి వస్తుంది అని ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తామో, కర్మ శిక్ష కాదు శిక్షణ. అంటే మనకి ఎప్పుడైతే ట్రైనింగ్ నిజంగానే మనం రియలైజ్ అయ్యాము, ఏదో తప్పు చేశాను కాబట్టి ఇప్పుడు ఈ రోజు అనుభవిస్తున్నాను, ఎప్పుడైతే రియలైజ్ అవుతామోనండి వెంటనే ఆ కర్మను తీసేస్తాడంటండి భగవంతుడు. ఇలా చిన్న చిన్నగా చేసేస్తాడు అనమాట, దాన్ని కర్మఫలాన్ని మనకి అనుభవించకుండా, అంటే మనకి బాధ లేకుండా కర్మఫలాన్ని అనుభవించేస్తామండి మనం. మనలో చాలా మందికి భగవంతుని యొక్క జపము సాధన కంటే నవగ్రహాల మీద గ్రహ దోషాల మీద గురి ఎక్కువ. అంతే కదా, చాలా మంది ఏం చేస్తారు చూడండి, మాట్లాడితే శనీశ్వరుడి గుడికి వెళ్ళామండి, ఆ జపాలు చేయించుకున్నాం, లేకపోతే ఎక్కడ కాళహస్తి వెళ్ళాము అవి చేయించుకున్నామని చెప్తా ఉంటారు. ఏంటంటే ఆ గ్రహ దోషాలు వీటి మీద ఎక్కువ ఆసక్తి ప్రాపంచికంగా ఉన్న వాళ్ళు ఇలా ఉంటారు కదా, వాటి మీద గురి ఎక్కువ ఉంటది వాళ్ళకి. మరి ఈ నవగ్రహాన్ని పుట్టించింది ఎవరు, దీన్ని అదుపు చేసింది ఎవరు, ఆ భగవంతుడే కదా. ఈ సృష్టి మొత్తానికి అధినాయకుడైన ఆ పరమేశ్వరుని వదిలేసి నవగ్రహాలను పట్టుకోవాల్సిన అవసరం లేదు. చూడండి ఎంత క్లియర్ గా చెప్తున్నారు. ఆ పరమేశ్వరుడు ఎక్కడ ఉన్నాడండి, మన లోపలే ఉన్నాడు. ఆయన్ని పట్టుకోవాలి. ఆత్మతో ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో ఏ నవగ్రహాలని పట్టుకోవక్కర్లేదు. భగవంతుణ్ణి నిరంతరము ప్రార్థించడము ధ్యానించడం వల్ల మన ఆపదలన్నీ ఖచ్చితంగా తొలగిస్తాడు. ఒక నామాన్ని నమ్మి భగవంతుణ్ణి భక్తుడు నిరంతరం సాధన చేసినట్లయితే, అమ్మ దగ్గర మనం ఆరాం చేసైనా మనకి కావాల్సింది ఎలా పొందుతామో, అలాగే సాధన ద్వారా భగవంతుడి నుంచి మనకి కావాల్సింది పొందగలం అనేది సత్యము. చూడండి, మనం నిజంగానే అమ్మ దగ్గర మనం మారాలు పోతూ అడిగామంటే అమ్మ ఏ ఏ తల్లి తీర్చదండి బిడ్డ కోరిక. అలాగే పరమాత్ముడికి కూడా మనందరం బిడ్డలం. ఎప్పుడైతే మనం అండి నిరంతర సాధన చేస్తూ ఉంటామో, ఆ భగవంతుడు కూడా మనకి ఏదైతే కావాలో అది మనకి ఖచ్చితంగా అందిస్తారండి. ఇంకొక శ్లోకం, తర్వాత శ్లోకం అండి. తర్వాత శ్లోకం. ఈ ఈ శ్లోకంలో సూక్ష్మ శరీరం యొక్క అవస్థను చెప్తూ స్థూల శరీరానికి సూక్ష్మ శరీరానికి ఉన్న భేదాన్ని చెప్తున్నారండి. స్థూల శరీరానికి ఆ రెండింటికి మధ్య డిఫరెన్స్ చెప్తున్నారు. చిన్నగా ఉన్న వాటిని సూక్ష్మమని, బలంగా ఉన్న వాటిని స్థూలమని మనం అనుకుంటూ ఉంటాము. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక ఐస్ ముక్కను తీసుకుంటే దానిని ముక్కలా ఉన్నప్పుడు స్థూలమని, కొద్దిసేపటికి కరిగిపోయిన తర్వాత సూక్ష్మమని అనుకుంటాం మనం. మన యొక్క మనసు స్థూలము, బుద్ధి సూక్ష్మము. బుద్ధి కంటే సూక్ష్మ ఆనందమయ శరీరం, అటువంటి ఆనందమయ శరీరం కంటే సూక్ష్మం ఆత్మ. అలాగే ఆత్మ సర్వవ్యాప్తి, ఈ ఆత్మ అంతటా వ్యాపించి ఉంటుంది. అయితే మనం మన యొక్క విషయ వస్తువుల వ్యామోహంలో మన ఆనందం కోసం మనసును కష్టపడుతున్నాము, సూక్ష్మమైన ఆనందం కోసం స్థూల శరీరాన్ని కష్టపెడుతున్నాము. జాగృతావస్థలో నాకు నచ్చిన వస్తువులు, నాకు నచ్చిన వ్యక్తులు, నాకు నచ్చినట్టుగా ప్రతిదీ ఉంటే నాకు ఆనందం, లేకపోతే దుఃఖం. ఇదే మన జీవితం, అంతే కదండి. మనకి నచ్చింది ఉంటే చాలా ఆనందంగా ఉంటున్నాం, లేకపోతే చాలా ఏదో బాధపడిపోతాం మనం. భగవంతుని తెలుసుకోవాలన్న తపనే లేదు, రాబోయే కాలం గురించి చింతే లేదు. ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే, ఒక సాధువు దగ్గరికి ఒక భక్తుడు వచ్చాడంటండి. స్వామి, మిమ్మల్ని ఎన్నో ఏళ్ళుగా గమనిస్తున్నాను, మీరు ఎప్పుడు నిశ్చలంగానే ఉంటారు, మీలో ఎలాంటి రాగద్వేషాలు లేవు, నిర్మలమైన నదీ ప్రవాహం లాగా మీరు ఎలా ఉండగలుగుతున్నారు అని అడిగారంట. నాకు కూడా ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి అన్నాడంట. దానికి ఆ సాధువు అంట అతన్ని చూసి బాగా ఆలోచించి, నాయన నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను, కంగారు పడకు, నీకు ఇంకో 10 రోజుల్లో మరణం సంభవించబోతోందని చెప్పగానే ఆ భక్తుడు బాధగా సాధువుకి నమస్కరించి వెళ్ళిపోయాడంటండి. అలా వెళ్తున్న ఆ భక్తుడిని పిలిచి, నాయన 8వ రోజు నువ్వు వచ్చి నాకు కనిపించు అని చెప్పాడంట. అది విన్న భక్తుడు ఆ బాధతో సాధువుకి నమస్కరించి వెళ్ళిపోయాడంటండి. ఇంటికి వెళ్ళగానే భార్య పిల్లల్ని పిలిచి జరిగిందంతా చెప్పి, నాకు తెలిసి కానీ తెలియక కానీ మీ పట్ల నేను దురుసుగా ప్రవర్తిస్తే నన్ను క్షమించండి,
నేనున్న ఈ 10 రోజులు అందరం సంతోషంగా ఉందామని చెప్పి ఇరుగు పొరుగు వారితోనూ ఇంతకుముందు గొడవ పడిన వారితోనూ మిత్రుల్ని బంధువుల్ని అందరినీ కలిసి ఎంతో మంచిగా కలిసిమెలిసి గడిపాడంటండి. 8వ రోజు రానే వచ్చిందంట, భక్తుడు వెళ్ళి సాధువుని కలిశాడంట. ఆ సాధువుకు భక్తుడు సాష్టాంగ నమస్కారం చేసి చేతులు కట్టుకుని నిలబడ్డాడంట. సాధు భక్తుని ఉద్దేశించి, నాయన ఈ 8 రోజులు ఎలా గడిపావు నువ్వు, ఎందరిని తిట్టావు, ఎందరితో గొడవ పడ్డావు అని అడిగాడంట. ఆ ప్రశ్న విన్న భక్తుడు తెల్లమొహం వేసుకుని, అయ్యా మీరు నా మరణ సమయం చెప్పిన దగ్గర నుంచి ఈ క్షణం వరకు నేను నాకు తెలిసి ఏ తప్పు చేయలేదు. నేను గొడవ పడ్డ వారందరినీ క్షమాపణ అడిగి పశ్చాత్తాపంతో మీ దగ్గరికి వచ్చాను. ఈ 8 రోజులు మంచిగా ప్రయోజనకరంగా గడిపాను అన్నాడంట. అతను చెప్పింది అన్నీ విన్న సాధువు, నీ మరణ విషయం ఆ పరమాత్మకే తెలియాలి. ఈ విచిత్రం చూడు, ఈ 8 రోజులు మరణాన్నే తలుచుకుంటూ మంచిగా జీవించావు. మనం ఈ శరీరంతో ఎంతకాలం ఉంటామో తెలియదు. గడిచిన కాలం తిరిగి రాదు. రేపు ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు. గడిచే ప్రతి క్షణము నశించిపోయి ఈ దేహాన్ని గుర్తు చేసుకుంటూ పరుల మీద పగ తీర్చుకోకుండా మనస వాచ కర్మన భగవంతుని మీద భక్తి శ్రద్ధలు కలిగి నిరంతరము ఆయన ధ్యానాన్ని వదలకుండా 10 మందికి పనికొచ్చే పనులు చేస్తూ ధర్మబద్ధమైన జీవితం గడపాలి అనేది మా జీవిత లక్ష్యం. అందుకే మేము ప్రశాంతమైన జీవితం గడపగలుగుతాం అన్నారంటే సాధు. అంటే మీరు ఎందుకు ప్రశాంతంగా ఉండగలుగుతారంటే ఇవన్నీ చెప్పుకొచ్చారనమాట. మేము ఎప్పుడు ఇలాగా నిర్మలంగా ఉంటాం, మేము ఎవరితో గొడవలు పడాలనుకోం, ప్రశాంతంగా ఉంటాము, ఎప్పుడు ధర్మబద్ధమైన జీవితం చేస్తాము, అందరికీ పనికొచ్చే పనులే చేస్తాము, ఇలా చేయడం వల్లే మేము ప్రశాంతంగా ఉండగలుగుతామని చెప్తున్నారండి. సాధువు మాటలకి భక్తుని యొక్క మనస్సు బుద్ధి కూడా ఆనందం పొందాయి. మనం ఎప్పుడు పుట్టామో అప్పుడే మరణం కూడా నిర్ణయించబడుతుంది. పైనే డిజైన్ చేసుకు వచ్చేస్తాం కదండి మన మరణాన్ని. అది గ్రహించిన భక్తుడు తన వల్ల సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తూ జీవితాన్ని సార్థకం చేసుకుని తరించాడు. ఏ విషయమైనా భగవంతునికి తెలిసిన తర్వాతే మనకు తెలుస్తుంది. మన మనసులోని చెత్తనంతా తీసేస్తే అప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడైతే మన మనసులో ఎలాంటి మలినాలు లేకుండా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మాత్రమే మనం ప్రశాంతంగా ఉండగలుగుతాము. ఇంకా మిగిలింది రేపు చెప్పుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. రికార్డింగ్ ఆపేస్తుంది. థ్యాంక్ యూ శ్రీదేవి గారు, చాలా బాగుంది. థ్యాంక్ యూ.